వెల్కమ్ టు బిగ్ టాక్. నేను విజయ్. బీసీ కులగణన తదనంతర పరిణామాల్లో తీన్మార్ మల్లన్నపై సస్పెన్షన్ వేటు తెలంగాణ రాజకీయాలను వేడెక్కించింది. ఈ నేపథ్యంలోనే అసలు బీసీలకు రాజ్యాధికారం ఎందుకు రాదో చూపిస్తానంటూ సవాల్ చేస్తున్నారు తీన్మార్ మల్లన్న. సీఎం రేవంత్ రెడ్డి తనను బహిష్కరించినంత మాత్రాన బీసీ ఉద్యమం ఆగదని తేల్చి చెబుతున్నారు. మల్లన్న వ్యాఖ్యలకు కౌంటర్ ఇస్తున్నారు మంత్రులు, కాంగ్రెస్ నేతలు. కొందరు బీజేపీ, బీఆర్ఎస్ గొంతుకులై మాట్లాడుతున్నారని విమర్శించారు. ఈ మొత్తం వ్యవహారంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేయబోతోంది, తీన్మార్ మల్లన్న కార్యాచరణ ఎలా ఉండబోతుంది అన్న దానిపై విశ్లేషణ ఇవాటి బిగ్ టాక్లో చూద్దాం. బీసీ కులగణనపై నిరసన వ్యక్తం చేస్తున్న ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నను సస్పెండ్ చేసింది కాంగ్రెస్. ప్రభుత్వాన్ని ప్రశ్నించినందుకే సస్పెండ్ చేస్తున్నారని మల్లన్న అంటున్నారు. సస్పెండ్ చేసినంత మాత్రాన బీసీ ఉద్యమం ఆగదంటూ కూడా ఆయన వ్యాఖ్యానించారు. దీనిపై మనతో మాట్లాడేందుకు గంగపురం వెంకటరెడ్డి గారు, బీజేపీ నేత మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. వెంకటరెడ్డి గారు, నమస్తే అండి. సార్, కులగణన కాంగ్రెస్లో చిచ్చుపెట్టింది అనుకోవచ్చా? ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న దీనిపై నిరసన కాలం వినిపిస్తున్న నేపథ్యంలో కాంగ్రెస్ అయితే అతని మీద సస్పెన్షన్ వేటు వేసింది. ఎలా చూడాలి? ఇప్పుడు విజయ్ గారు, ఒక కులగణనే కాంగ్రెస్లో తీన్మార్ మల్లన్న విషయంలో చిచ్చుపెట్టింది అనే దానికి నేను అంతగా అంగీకరించను. అదొక అంశం అయితే కావచ్చు. కానీ ఇప్పుడు మనం తీన్మార్ మల్లన్న వ్యవహార శైలి, భాషా ప్రయోగము, మాట్లాడుతున్నటువంటి పద్ధతి, విమర్శలు, ఇవన్నీ కూడా మనం గత కొంతకాలం నుంచి కూడా, ఒక 4-5 సంవత్సరాల నుంచి కూడా మనం నిశ్చితంగా పరిశీలిస్తున్నటువంటి సందర్భం. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు కేసీఆర్ మీద కానీ, కేసీఆర్ కుటుంబ సభ్యుల మీద కానీ, ఇతరత్ర కానీ మిగతా అన్ని ప్రతిపక్షాల మీద ఒక ఒక కుల కోణంలో ఆయన మాట్లాడడం, విమర్శలు చేయడం అనేటువంటిది అది సభ్య సమాజం ఎప్పుడు కూడా అంగీకరించదు. ఇప్పుడు అనేక సామాజిక వర్గాలు ఉన్నాయి, అనేక కులాలు ఉన్నాయి, మతాలు ఉన్నాయి ఈ దేశంలో. ఒక పవిత్రమైనటువంటి భారతదేశంలో అన్ని రకాల వ్యక్తులకు, భావజాలానికి పుట్టినిల్లు భారతదేశం. ఇది ఏ ఒక సొత్తు కాదు. కాకపోతే ఏంటంటే, మీరు మాట్లాడుతున్నటువంటి పద్ధతిలో ఆయన ఏ రకంగా అయితే గతంలో వాడిన భాష, ఎవరి గురించి అయినా మాట్లాడినాడు. ఇప్పుడు కొత్త కాదు, అనేక పార్టీలు మారినాడు. ఇప్పుడు ముందు గతంలో ఆయన ఒక యాంకర్గా ఒక టీవీ ఛానల్లో పనిచేసి అక్కడ ఉండేటువంటి తీన్మార్ అనేటువంటి కార్యక్రమంలో ఆయన ప్రజలకు దగ్గరైనటువంటి పరిస్థితి, అది అక్కడి నుంచి అతనికి వచ్చినటువంటి ప్లస్ పాయింట్ అని చెప్పి నేను భావిస్తున్నాను. అతని స్టైలు, భాష, సందర్భోచితంగా వ్యాఖ్యలు చేయడం అనేటువంటి అతనికి ఉన్నటువంటి నేర్పడతనము, దాన్ని కాదని చెప్పడం లేదు. ఆ కోణంలో ప్రజలకు దగ్గరైనటువంటి సందర్భం లోపల ఆయన కొంత రాజకీయంగా ఆలోచించడము, కొంత కామెంట్స్ చేయడము, ఎమ్మెల్సీగా కాంగ్రెస్ గతంలో కాంగ్రెస్ పార్టీ మీద పార్టీ తరఫున పోటీ చేయడము, ఓడిపోవడము అంత జరిగినటువంటి మాట వాస్తవం. ఆ తర్వాత మళ్ళీ రెండవసారి కోదండరామ్ గారు, పల్లా రాజేశ్వర రెడ్డి గారి పోటీలో అతను 2వ స్థానంలోకి రావడం అనేటువంటిది కొంత ప్రజల్లో చర్చ జరిగినటువంటి మాట వాస్తవం. ఎందుకంటే అక్కడ కోదండరామ్ గారు 3rd ప్లేస్కి వస్తే తీన్మార్ మల్లన్న 2వ ప్లేస్కి వచ్చినాడు. కాబట్టి సహజంగా ఇది గొప్ప విషయం కిందనే భావిస్తారు ప్రజలు. కాబట్టి ఆ కోణంలో ఆయన మాట్లాడినటువంటి పద్ధతి, వచ్చినటువంటి పరిస్థితి చూసాం. ఆ తర్వాత ఏం జరిగింది? ఆయన బీజేపీలోకి వచ్చినాడు. బీజేపీలోకి వచ్చినటువంటి పరిస్థితి ఏ సందర్భంలో మా పార్టీలోకి రావడానికి ఎట్లా పరిస్థితిని మనం ఆలోచిస్తే అక్కడ దాడి బాగా జరుగుతుంది కేసీఆర్ మీద. ఎందుకంటే కేసీఆర్ పాలన మీద కొన్ని సంక్షేమ కార్యక్రమాల గురించి పక్కకు పెడితే, కేసీఆర్ అనుసరిస్తున్నటువంటి విధానాలు, అణిచివేతలు, ఒక వ్యక్తిగతంగా ఏ రకంగా బాధిస్తాడు అనేటువంటి అంశాలు తెలంగాణ ప్రజల్లో సహజంగా. కానీ ఏదేమైనా వెంకటరెడ్డి గారు, మల్లన్న ఎలాంటి వాడు ఏంటి అనే విషయం పక్కన పెడితే, ఇప్పుడు బీసీ నినాదం అతను ఎత్తుకున్నాడు. ముఖ్యంగా అగ్ర కులాలను ఎక్కువగా చూపి బీసీలను తక్కువగా చూపించారనేది మల్లన్న వెర్షన్ ఉండొచ్చు. ఇప్పుడు అది నేను కాదంటలేను. ఇప్పుడు మల్లన్న వర్షను ఒకవేళ అది అన్ని పార్టీలు కూడా అంటున్నది, అది బీసీల సంఖ్యను తగ్గించిందని. ఒక మల్లన్ననే కాదు, భారతీయ జనతా పార్టీ కూడా అంటున్నది కదా. భారతీయ జనతా పార్టీ కూడా బీసీలలో ముస్లింలు తీసుకొచ్చి 46% ప్లస్ 10% ముస్లింలు, 56% అన్న దాన్ని కూడా మేము కూడా, మా కిషన్ రెడ్డి గారు దాని మీద చాలా సందర్భాల్లో మాట్లాడడం జరిగింది కదా. నిన్న కూడా లక్ష్మణ్ గారు కూడా, మా ఎంపీ గారు మాట్లాడడం జరిగింది కదా. దాని మీద ఎవరికి రెండో అభిప్రాయం లేదు. ఒక మల్లన్న ఒకటే దాని గురించి మాట్లాడింటే మాత్రం మేము ఒప్పుకోము. మల్లన్న ఒక వ్యక్తిగా, ఏదో యూట్యూబ్ ఛానల్ నడుపుతున్న వ్యక్తిగా అతనికి ఉండే గుర్తింపు ఉండొచ్చు, మాట్లాడవచ్చు, చేసుకోవాలి. అంత మాత్రం చేత మొత్తం మారిపోతుంది అంటే ఇప్పుడు మీరు ఒకటి విజయ్ గారు, ఈ జరిగినటువంటి 3 కౌన్సిల్
ఎమ్మెల్సీ ఎన్నికల లోపల ఆయన ఇచ్చినటువంటి పిలుపుకు ఎక్కడ అర్థం వచ్చింది చెప్పండి. ఆయన చాలా పెద్ద ఎత్తున తిరిగినాడు, పెద్ద ఎత్తున ఇచ్చినాడు, హెలికాప్టర్లో పోయినాడు, వరంగల్ పోయినాడు, ఇటు జరిగింది, ఎక్కడన్నా జరిగిందా చెప్పండి. నేను ఏమంటున్నా అంటే కేవలం కులాల మీదనే ప్రభుత్వాలు ఏర్పడతాయి, రాజ్యాధికారం వస్తుంది అనే ఒకవేళ అనుకుంటే ఆయన పొరపాటు. ప్రజలు సేవ చేసేటువంటి ఏ వ్యక్తి నేను ఏ కులమైన దళితుడా, ఇతడా, బీసీయా ఎవరినైనా ఆదరిస్తారు తప్ప ఇప్పుడు జరగలేదు. వాస్తవానికి వరంగల్లో టీచర్స్ కాన్స్టిట్యూన్సీలో వచ్చినటువంటిది 3 అగ్రకులాల అభ్యర్థుల తర్వాతనే ఆయన సపోర్ట్ చేసినటువంటి పూల రవీంద్ర గారు రావడం జరిగినటువంటిది. ఇక్కడ కూడా వచ్చేటప్పటికి ఏంటంటే 2 గైడెన్స్ కాన్స్టిట్యూన్సీకి వచ్చేటప్పటికి ఆయన సపోర్ట్ చేసినటువంటి హరికృష్ణ గారు వెనక్కిపోయినాడు, 2 రెడ్డిలు ముందున్నటువంటి పరిస్థితి కనపడుతున్నటువంటిది. సరే, మా అభ్యర్థి కొమరయ్య గారు ఆటోమేటిక్గా మొదటి రౌండ్లోనే మొదటి ప్రాధాన్యత ఓట్లో గెలవడం జరిగింది. అది మొదలు ఊహించినటువంటిది. ఆయనకు ఉండేటువంటి గొప్ప ఆదరణ అక్కడ ఉండేటువంటి టీచర్లలో. నేను ఏమంటున్నా అంటే మరి ఇంత చెప్పిన తర్వాత ఇన్ని రకాలుగా నీతులు, ఇన్ని రకాలుగా విలువలు రాజకీయాల్లో ఉండాలని మల్లన్న గారు మాట్లాడుతున్న సందర్భం లోపల కాంగ్రెస్ పార్టీ సస్పెండ్ చేసింది. సస్పెండ్ చేసిన తర్వాత కాంగ్రెస్ టికెట్ మీద గెలిచినటువంటి ఆ ఎమ్మెల్సీ పదవికి ఎందుకు రాజీనామా చేయలేదు? రాజీనామా ఎందుకు ఆ చట్టసభలో ఉండేటువంటి ఆ పదవిని కవచంగా వాడుకుంటున్నాడు? వెంటనే రిజైన్ చేయాలి కదా, చేసి మళ్ళీ రాజీనామా మళ్ళీ ఎన్నికలకు పోవాలి కదా. వెళ్ళి నాకు బీసీలు ఇంతకుముందు మాట్లాడినట్టుగా నాకు రెడ్డిలు ఓటేయద్దు, అగ్రకులాలు ఓటేయద్దు అనేటువంటి పద్ధతిలో ఇప్పుడు కూడా ఆ మాట చెప్పి గెలిస్తే మహా గొప్ప నాయకుడు, ప్రజలు అతని యొక్క వాదన అంగీకరిస్తున్నటువంటిది. ఎందుకంటే ఇది నేను మీరు అడిగినారు కాబట్టి చెప్తున్నాను ఏంటంటే మా పార్టీకి సంబంధం లేదు. వాస్తవానికి కూడా ఇది కాంగ్రెస్కు సంబంధించినటువంటి చరిత్ర, వాళ్ళ ఉద్దేశాలు ఏంది, వాళ్ళ స్ట్రాటజీ ఏంటి మనకు తెలియదు. మల్లన్న యొక్క రాజకీయ జీవితం అనేటువంటిది ఒక సంచలనాల ఇతివృత్త కలిగినటువంటి చిత్రం కింద మనం భావించాలి. కానీ వెంకటరెడ్డి గారు తాను చూస్తే కనుక మల్లన్న చూస్తే కనుక నేను బీసీల కోసం పోరాడుతున్నాను, బీసీల కోసం పోరాడుతూనే ఉంటాను, సస్పెండ్ చేసినంత మాత్రాన ఈ పోరాటం ఆగదు అని చెప్తున్నారు. దీన్ని పోరాటంతో పోలుస్తున్నారు, రాబోయే రోజుల్లో పోరాటం చేస్తామని చెప్తున్నారు. ఇప్పుడు మల్లన్న గారు ఏమన్నా బీసీలు ఆయన సొత్తానండి, ఆయన ఖాతాలు ఆయన వారసత్వ సంపదనానండి. ఇప్పుడు మా పార్టీలో 3 ఎంపీలు ఉన్నారు. బండి సంజయ్ గారు ఉన్నారు, అరవింద్ గారు ఉన్నారు, ఈటల రాజేందర్ గారు ఉన్నారు, అదేవిధంగా శాసనసభ్యులు ఉన్నారు. మేము మొన్నటి ఎలక్షన్స్ లో 40 మందికి బీసీలకు టికెట్లు ఇచ్చాము. ఏ పార్టీ ఇవ్వనంతగా మేము ఇవ్వడం జరిగింది. మా అధిష్టానము కూడా ప్రకటించడం జరిగింది. అసెంబ్లీలో మనం పదవిలోకి అధికారంలోకి రావడం జరిగితే బీసీ ముఖ్యమంత్రి అని స్వయాన మాజీ షా గారితో సహా మా ప్రధానమంత్రి గారితో సహా ప్రకటించడం జరిగింది. అంతకంటే గొప్పది ఏంటంటే ఇప్పుడు ఆయన అంటాడు బీసీ రాజ్యాధికారం కావాలని. మరి బీసీ రాజ్యాధికారం కావాలనుకున్నప్పుడు మొన్న 2023లో జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల లోపల ఒకే ఒక పార్టీ బీసీ ముఖ్యమంత్రిని చేస్తా ఆయన అంటున్నారు. అదే కదా, ఎవరైతే ఏముంది బీసీ ముఖ్యమంత్రి కావాలి కదా, మరి ఎందుకు మాకు మద్దతు ప్రకటించలేదు? కాంగ్రెస్కి ఎందుకు మద్దతు ప్రకటించినాడు చెప్పమనండి. మా పార్టీ నుంచి ఎందుకు వెళ్ళిపోయినాడు చెప్పమనండి. ఆ పార్టీ నుంచి నేను ఎందుకంటే ఒక విశ్వాసం ఉండాలి, ఒక నాయకుడు చెప్పేటువంటి దానికి విశ్వాసం ఉండాలి, నమ్మాల ప్రజలు. ఆ నమ్మేటువంటి పరిస్థితి ఇతని విషయంలో ఉంటుందని అనుకోవడం లేదు. కొంతవరకు నమ్మినారు. ఇప్పుడు కొంత అవునన్నా కాదన్నా కూడా ఇప్పటి వరకు రేవంత్ రెడ్డి గారి పాలనకు వచ్చినప్పటికీ ఏంటంటే గత పాలనలో టీఆర్ఎస్ పాలనలో ఉన్నటువంటి అణిచివేత అనేటువంటిది అంత ఇప్పుడు కనపడడం లేదు కొంత. కాబట్టి ఆయనంటే ప్రజలు సపోర్ట్లు కొట్టినారు, ఆయనంటే ప్రజలు ఆయన క్రేజీగా ఆయన వ్యూవర్స్ పెరిగినారు. ఒక్కొక్కసారి వార్నింగ్ ఆయన ఇస్తున్నటువంటి మా ప్రోగ్రామ్ చూసిన తర్వాత 2 లక్షలు 3 లక్షలు అని చెప్పి మనం అనుకున్నటువంటి సందర్భంలో ఉంది. ఎప్పుడు అట్లా ఉండదు. ఎందుకంటే మీరు ఏం చెప్పదలుచుకున్నారు ఏంది అనేటువంటిది కేవలం కులాల మధ్యన కుంపడి పెట్టేటువంటి పరిస్థితుల పర భావిస్తున్నటువంటి పరిస్థితి. కాబట్టి ప్రజలు తీర్పిస్తారు. ప్రజలు ఇప్పుడు తీర్పిచ్చినారు. 3 సీట్ల గురించి తీర్పు ఏమి ఇవ్వబోతున్నారు అనేటువంటిది. ఆయన చెప్పిన దానికి ఇప్పుడు అక్కడ ఫెయిల్ అయినాడు, ఘోరంగా విఫలమైనాడు. ఏది మొత్తం బీసీ వాదానికి ఎవరు కాదంటే అన్ని సామాజిక వర్గాలు అందరూ కూడా బీసీ వాదము కావాలని అంటున్నారు. మరి అది తప్పు అనేటువంటిది లెక్కలు ఆయన చెప్పడం ఉంది, మేము కూడా చెప్పినాం, భారతీయ జనతా పార్టీ కూడా చెప్పింది. ఆయన ఒకటే చెప్పినాడా బీసీ లెక్కలు తప్పు అనేటువంటిది? కానీ ఇంకా వాయిస్ ఒక రాజకీయ పార్టీ, మన జాతీయ రాజకీయ పార్టీ, మేము ప్రజల్లోకి దాని గురించి మాట్లాడుతున్నాం. ఆ బీసీల గురించి అందరూ మాట్లాడడం వేరు. ఇప్పుడు బీజేపీలో మీరు ప్రతిపక్షంగా ఉన్నారు కనుక మీరు మాట్లాడతారు, బీఆర్ఎస్ మాట్లాడుతుంది. అతను కాంగ్రెస్ పార్టీలో ఉండి అధికార పార్టీని ధిక్కరించి మాట్లాడుతున్నాడు కదా. ఆయనకే ధిక్కరించగానే ఉంటుందండి. ఇప్పుడు ఆయనకు ఉన్నది ఏది, ఒక ఎమ్మెల్సీ సీట్ కావాలి. ఇప్పుడు వచ్చింది సమస్య ఏది విజయ్ గారు అంటే, తీన్మార్ మల్లన్న గారు బీసీ సామాజిక వర్గ ఆధిపత్య పాలన రావాలా అనేటువంటిది అనుకుంటున్నాడు. ఆధిపత్యం అంటే వేరే ఉద్దేశంతో కాదు, ఆ పాలన ఇక్కడ రావాలంటే వస్తే నేనే ముఖ్యమంత్రిని కలలుగంటున్నట్టు కనపడుతుంది అన్నమాట. బీసీ అంటే అడగండి, ఏ పార్టీ బీసీ ముఖ్యమంత్రి ప్రకటిస్తుందో దానికి మద్దతు ఇస్తా అనేటువంటిది ఛాలెంజ్ చేస్తే ఆయన ఒక ప్రజాసంఘంగా ఒక అర్థం ఉంటుంది. అట్లా మాట్లాడుతున్నాడు కదా అతను మాట్లాడేదంతా రకరకాలు ఉంటుంది.
బీసీ అంటాడు. బీసీలు అంటే అన్ని పార్టీలో బీసీలు ఉంటారండి. ఏ పార్టీలో బీసీలు ఉంటారండి? అంటే ఇతను పిలిపిస్తే అందరూ కూడా పరిగెత్తి అటువైపు వెళ్ళిపోతారా? అట్లా కుదరదు. రాజకీయాల్లో అవన్నీ కావండి. అట్లా అంటే సినిమాలో జరుగుతుంది అది. బహుశా సినిమాను కేంద్రంగా అతను వాడుతున్న భాషను ఇప్పుడు వాస్తవానికి ఏముంటది? ఇప్పుడు విజయ్ గారు, మీరు మంచి భాషను వాడతారు, నేను వాడతాను అనుకోండి, మాది అంతగా పట్టించుకోరు జనం. మనం కొద్దిగా ఆ భాషను దిగజార్చి మాట్లాడండి, ప్రజలు ఎగబడి చూస్తారు, ఎగబడి వింటారు. ఇది సహజం మనిషి యొక్క బలహీనత. అట్లా మాట్లాడుతున్నటువంటి పద్ధతి లోపల అతను వాడుతున్నది చాలా మంది గురించి మాట్లాడినాడు ఆయన. అతను డబ్బులు తిన్నాడు, ఆ ఎలక్షన్లో ఇతను డబ్బులు తిన్నాడు, రకరకాలుగా మాట్లాడుతున్నారు. అవన్నీ కూడా ఎక్కడైతుందండి? ఇప్పుడు నేను అంటున్నది ఏంటి, అంత అంత ప్రిన్సిపల్ స్టాండ్ మీద ఉన్నాడు, ఎంబడే రిజైన్ చేయాలి. ఇప్పుడు నేను అడుగుతున్నది, రిజైన్ చేసి మళ్ళీ ఎన్నికలకు పోవాలా, పోయినటువంటి నిరూపించాలా? కాబట్టి ఎక్కడైతే ఈ 3 కౌన్సిల్ ఎన్నికలు జరిగి ఎమ్మెల్సీ ఎన్నికల లోపల బీసీ వాదం అనేటువంటి దాన్ని ప్రజలు అంటే ఏమిటి, ప్రజాసేవ చేసి ఇప్పుడు కొమరయ్య గారు బీసీ ఎన్నుకున్నారు, ఇంకో దగ్గర ఇంకోరిని ఎన్నుకున్నారు, ఇంకో దగ్గర ఇంకోరిని ఎన్నుకోబోతున్నారు. ఈ చూసిన తర్వాత ప్రజాసేవ అనేటువంటిది కేవలం బీసీ వాదంగానే మనం పరిశీలన చేయాల్సిన అవసరం లేదు. ఇంత ఘాటుగా ఎవరు మాట్లాడరండి. పెద్ద పెద్ద దళిత నాయకులు ఉన్నారు, బీసీ నాయకులు ఉన్నారు, జీవితాంతం ఏ పార్టీలో అయినా పనిచేస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఆ రకంగా మాట్లాడతారా? ఆ రకంగా మాట్లాడి పద్ధతి అనేటువంటిది కొంత సంచలనాలు కనపడవచ్చు, కానీ అది పూర్తిగా చివరి వరకు గట్టెక్కుతారు అనేటువంటి పద్ధతి మాత్రం నేను ఆలోచించడం లేదు. సరే, ఆయన వ్యక్తిగతంగా ఆయన ఆలోచన లేని మనకు అనవసరం. అది కాంగ్రెస్ అంతర్గత వ్యవహారం. కాంగ్రెస్ సస్పెండ్ చేసింది. సస్పెండ్ చేసి ఏమైనా వివరణ కోరిందా మనకు తెలియదు. మీకు ఏమైనా ఐడియా ఉంటే చెప్పండి. కానీ అతను ఏదో ఇవాళ తీవ్రంగా విమర్శలు ముఖ్యమంత్రి గారి మీద చేయడం జరిగినటువంటిది. ఇవి సహజము. కాంగ్రెస్ పార్టీ యొక్క సహజ లక్షణము. అంతర్గత కుమ్ములాటలు, పైకి రావడం, కిందికి రావడం, కిందే పైకి ఎక్కుతున్నాం అని కిందికి లాగేటువంటి సంస్కృతి కాంగ్రెస్ పార్టీలో ఉంటుంది. కాబట్టి అది కూడా ఆయనకు కొద్దిగా స్పీడ్గా వంట పట్టించుకున్నటువంటి పరిస్థితుల పై ఇవాళ కాంగ్రెస్లో అంతర్గత కుమ్ములాటలు జరుగుతున్నటువంటి పరిస్థితి మాత్రం వాస్తవం అని చెప్పి నేను భావిస్తున్నటువంటి విజయ్ గారు. రైట్. డాక్టర్ కుర్మ విజయ్ కుమార్ గారు బీఆర్ఎస్ నేత మనతో ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. విజయ్ కుమార్ గారు నమస్తే అండి. సార్, కులగణన విషయంలో ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న అయితే కాంగ్రెస్ సస్పెండ్ చేసింది. నేను ప్రశ్నిస్తున్నందుకే నన్ను సస్పెండ్ చేశారు, బీసీ ఉద్యమం ఆగదు, నేను ముందు నడిపిస్తానంటున్నారు. సరే, అది కాంగ్రెస్ పార్టీ అంతర్గత సమస్య అని అనుకున్నాం మొన్నటి వరకు కూడా. కాంగ్రెస్ పార్టీ నుంచి మల్లన్న గారిని ఎప్పుడైతే ఎక్స్పెల్ చేశారో అప్పటి నుంచి వారికి కాంగ్రెస్కి సంబంధం లేదు. కాబట్టి ఇది ఈరోజు చర్చనీయాంశమైనటువంటి పరిస్థితుల్లో మనం చర్చించుకుంటా ఉన్నాం. ఇవాళ కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి కూడా ఈ దేశానికి స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా నాటి నుంచి నేటి వరకు, ఈనాటి వరకు కూడా కేంద్రంలో కావచ్చు, ఈ రాష్ట్రంలో కావచ్చు, బీసీలను చిన్న చూపు చూస్తున్నటువంటి పార్టీ ఏదైతే ఉందో అది కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చింది, ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు అయినారు. చాలామంది నియోజకవర్గాల్లో అగ్రవర్ణాలు ఉన్నటువంటి వాళ్ళు ఓటమి పాలన జరిగింది. అదేవిధంగా పోటీ చేసి ఓడిపోయిన వాళ్ళు బీసీలు, ఎస్సీలు కూడా ఓడిపోయిన వాళ్ళు జరిగింది. కానీ అగ్రవర్ణాల వాళ్ళు ఓడిపోయిన కాడ ఏదైతే నియోజకవర్గాలు ఉన్నావో ఆ నియోజకవర్గాల్లో వారిదే పూర్తి స్థాయిలో పెత్తనం నడుస్తూ ఉంది. కానీ బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, కింది స్థాయి కులాలు ఎవరైతే ఓడిపోయి ఉన్నారో అక్కడ ఓడిపోయిన కాడ మిగతా వాళ్ళ యొక్క పెత్తనము, ఆధిపత్య ధోరణి నడుస్తూ ఉంది. అంటే ఈ పార్టీ చెప్పకనే చెప్తా ఉంది బీసీల పట్ల, ఎస్సీల పట్ల, ఎస్టీల పట్ల ఏ రకమైన చిన్న చూపు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో మాత్రమే జరుగుతుందా? గత ప్రభుత్వ హయాంలో కూడా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో అలాంటి పరిస్థితులు జరుగుతూ ఉన్నాయి. దాన్నే నేను చెప్తా ఉన్నా ఇవాళ నేను. ఎందుకంటే చాలా అంశాలు, చాలా ఉదాహరణలు కూడా చెప్తాను నేను. నిజంగా కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి ఉన్నట్లయితే, నిజంగా బీసీల పట్ల పూర్తి స్థాయిలో రాహుల్ గాంధీ గారి ఆలోచనలు ఈ రాష్ట్రంలో అమలు చేయాలని ఆలోచన ఈ రాష్ట్ర ప్రభుత్వ పెద్దలకు ఉన్నట్లయితే, ఇవాళ తీన్మార్ మల్లన్న గారు ఈ యొక్క సర్వే ఏదైతే బీఆర్ఎస్ పార్టీ అయితే మొదటి నుంచి చెప్తా ఉంది వీళ్ళు చేసినటువంటి తప్పుల తడక అని చెప్పేసి, మా నాయకుడు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి నేతృత్వంలో బీసీ నాయకులు మొత్తం కూడా తెలంగాణ భవన్లో పెద్ద ఎత్తున ఒక సమావేశం ఏర్పాటు చేసుకుని ఈ ప్రభుత్వానికి ఒక అల్టిమేటం జారీ చేయడం జరిగింది. ఈ ప్రభుత్వం మరొకసారి ఈ యొక్క సర్వేని రీసర్వే చేసి పూర్తి స్థాయిలో వివరాలు సేకరించి బీసీల వాస్తవ లెక్కలని తేల్చకపోతే ఖచ్చితంగా పెద్ద ఎత్తున బీసీల కోసం ఉద్యమం చేస్తుంది బీఆర్ఎస్ పార్టీని మా నాయకుడు కేటీఆర్ గారు, అదేవిధంగా శాసన మండలిలో ఎల్ఓపీ అయినటువంటి మధుసూదనాచారి గారు, అదేవిధంగా శాసన మండలి ఉపాధ్యక్షుడైనటువంటి బండా ప్రకాష్ గారి నేతృత్వంలో, తలసాని శ్రీనివాస్ యాదవ్ గారి నేతృత్వంలో పెద్ద ఎత్తున భవన్లో మీటింగ్ ఏర్పాటు చేసి ప్రభుత్వానికి ఒక అల్టిమేటం జారీ చేస్తే ప్రభుత్వం దిగొచ్చి మరొకసారి సర్వేకి వారు మరొకసారి ఆదేశించడం జరిగింది. కానీ ఆ సర్వే కూడా కరెక్ట్ కాదు. మరొకసారి ఫ్రెష్గా
కొత్తగా మళ్ళొకసారి ఈ సర్వేని చేసినట్లయితే ఫ్యాక్ట్స్ బయటకు వస్తాయని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ రైట్ చెప్తా ఉంది. విజయ్ కుమార్ గారు ఇప్పటికే బీఆర్ఎస్ విమర్శిస్తూ ఉంది కులగణన తప్పులు తడకని ప్రజల దగ్గరికి వెళ్ళలేదు ఇప్పటిదాకా అయిన కులగణన సర్వే చూస్తే కనుక 30% అయిందని చెప్పి బీఆర్ఎస్ ఎప్పటి నుంచో చెప్తూ ఉంది అలాగే బీజేపీ కూడా అనేక విమర్శలు చేస్తుంది మరి నిజంగా చాలా చోట్ల కులగణన సర్వేకే వెళ్ళలేదన్న విమర్శలు వస్తున్న నేపథ్యంలో ఇప్పుడు తీన్మార్ మల్లన్న బయటకు వచ్చి కాంగ్రెస్ పార్టీని ధిక్కరించి బయటకు వచ్చి పోరాటం చేస్తానంటున్నాడు మరి ఈ పోరాటానికి మీకు మద్దతు ఉంటుందా? ఇప్పుడు తీన్మార్ మల్లన్న సరే బీసీల పట్ల ఆయన ఉద్యమం చేయాలి, బీసీల పట్ల ఆయన గళాన్ని వినిపించాలి, దాన్ని మేము స్వాగతిస్తూనే ఉంటాం. బీసీల పట్ల ఎవరు మాట్లాడినా తీన్మార్ మల్లన్ననే కాదు ఎవరు మాట్లాడినా బీసీల గురించి ఎవరు మాట్లాడినా బీసీల ఒక ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కులాలుగా ఖచ్చితంగా మేము దాన్ని స్వాగతిస్తాం. దాని ఏమి ఎలాంటి శిశబిషలు లేవు. కానీ కాంగ్రెస్ పార్టీ ఏ రకంగా బీసీల కులగణనలో తప్పులు చేసిందంటే 2011 జనాభా లెక్కల ప్రకారంగా తెలంగాణలో 83 లక్షల కుటుంబాలు ఉన్నాయి. 2014లో సమగ్ర కేసీఆర్ గారు తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత సమగ్ర కుటుంబ సర్వేని నిర్వహించారు కేసీఆర్ గారు, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి వర్యులు. ఆ రోజు 1,03,00,000 కుటుంబాలు ఉన్నాయని చెప్పేసి ఆ లెక్కలు తేల్చడం జరిగింది. అంటే 2011 నుంచి 2014 వరకు అంటే 3 సంవత్సరాల కాలంలో 20 లక్షల కుటుంబాలు పెరిగినట్లు ఆ రోజు ఉన్నటువంటి ప్రభుత్వ లెక్కలు చెప్తా ఉన్నాయి. మరి ఇప్పుడు 2024 అంటే 25 వచ్చింది, 2024 వరకు అంటే 2014 నుంచి 2024 వరకు అంటే 10 సంవత్సరాలు పూర్తయింది. 2011 నుంచి 2014 వరకు 20 లక్షల కుటుంబాలు పెరుగుతాయి ఈ రాష్ట్రంలో. కానీ కాంగ్రెస్ పార్టీ ఈ 10 సంవత్సరాల తర్వాత 2004 కులగణన చేసే వీళ్ళు 1.15 కోట్స్ అంటే 1,15,00,000 కుటుంబాలు ఉన్నట్టు ఈ ప్రభుత్వం తెలిసింది. అంటే 2011 నుంచి 2014 వరకు 20 లక్షల కుటుంబాలు ఈ రాష్ట్రంలో పెరిగితే తెలంగాణ ప్రాంతంలో 2014 నుంచి 2024 వరకు 12 లక్షల కుటుంబాలు పెరిగినట్టు ఈ ప్రభుత్వాలు మన ఇచ్చినటువంటి లెక్కలు తేల్చడం జరిగింది. నేనేమంటున్నా అంటే ఇంకొకటి అంటే కులగణనలో ఇప్పటివరకు 16 లక్షల మంది మాత్రమే మిగిలి ఉన్నారు. 96.9% పూర్తయినారు. ఇంకా 3.1% మిగిలి ఉన్నారు. 16 లక్షల మంది మాత్రమే ఉన్నారు అంటుంది. అంటే ఇప్పటి వరకు వీళ్ళు చేసింది ఏంది 3,56,00,000 3,60,00,000 దగ్గర వీళ్ళు సర్వే చేయడం జరిగింది. ప్రజలని జనాభాని లెక్కించడం జరిగింది. అంటే 16 లక్షలు అంటే వీళ్ళ లెక్క ప్రకారంగా 3,80,00,000 మంది ఉన్నారు. కానీ నేనేమంటున్నా అంటే ఈ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో ఈ జాతీయ ఏదైతే మన ఎన్నికల కమిషన్ ఏదైతుందో జాతీయ ఎన్నికల కమిషన్ ఇచ్చినటువంటి రిపోర్ట్ ప్రకారంగా తెలంగాణ రాష్ట్రంలో 3,30,00,000 ఓటర్లు ఉన్నారని చెప్పేసి ప్రభుత్వ లెక్కలు చెప్తా ఉన్నాయి. అదేవిధంగా 0 నుంచి 5 సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళు దాదాపు 38 లక్షల మంది ఈ రాష్ట్రంలో ఉన్నట్టు ప్రభుత్వ లెక్కలు చెప్తా ఉన్నాయి. అంటే మళ్ళీ అదేవిధంగా 6 నుంచి 17 సంవత్సరాల లోపు అంటే ఓటు హక్కు వచ్చే వరకు ఉన్న వాళ్ళ లెక్క 61 లక్ష చిల్లర ఉన్నారని చెప్పేసి ఈ రాష్ట్రం చెప్తా ఉంది. అంటే ఈ లెక్కలు చూసుకున్నట్లయితే వీళ్ళ లెక్క ప్రకారం చూస్తే 4,20,00,000 జనాభా ఈ రాష్ట్రంలో ఉండాలి. కానీ ఈ లెక్కలు ఏం చెప్తున్నాయి, రేవంత్ రెడ్డి గారి లెక్కలు ఏం చెప్తా ఉన్నాయి, 3,80,00,000 మాత్రమే ఉన్నాయని చెప్తున్నాయి. అంటే మిగతా 45-50 లక్షల జనాభా ఎక్కడ వెళ్ళింది అని అడుగుతా ఉన్నా. కేసీఆర్ గారు ఎప్పుడైతే తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు 2014లో సమగ్ర కుటుంబ సర్వే చేసినప్పుడు 51% బీసీలు అంటే ముస్లింతో సంబంధం లేకున్నటువంటి ఈ బీసీల జనాభా 51% ఉంటే ఈ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ముస్లింతో సంబంధం లేకుండా 46% ఉన్నాయని చెప్పేసి ఈ ప్రభుత్వం చెప్తా ఉంది. అంటే ఆ రోజు ముస్లిమ్స్తో కలిపి 21% ఓసీలుగా ఆ రోజు లెక్కలు ఉన్నాయి. కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత బీసీలని 51% నుంచి 46% తగ్గించి ఓసీల పర్సెంటేజ్ని పెంచినటువంటి పరిస్థితి రేవంత్ రెడ్డి గారికి దక్కింది. ఈ లెక్కలు ఇది ఏం సర్వే చేశారో దీని యొక్క రూపం ఏందో అర్థం కావట్లేదు. మేము కొంతమంది కింది స్థాయిలో ఉన్నటువంటి కలెక్టర్లు అడిషనల్ కలెక్టర్లు గారితో మాట్లాడితే కొద్దిమంది మాట్లాడిన వాస్తవం కొంచెం చెప్పింది ఏంటంటే ఇది ఎవరు కూడా సీరియస్గా తీసుకోలేదు. ఎనిమరేటర్స్ వెళ్ళి ఒక ఇంట్లో నలుగురు ఉంటే నలుగురు అని చెప్పేసి అంటారు. వాళ్ళు ఏ కులమో రాయకుండా వాళ్ళకి ఏది నచ్చితే అది నచ్చినట్టు రాసుకొని వచ్చినారు. కాబట్టి తప్పుల తడకగా ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ బీసీల లెక్కలను తేల్చింది. సో దాన్ని బీఆర్ఎస్ పార్టీ కూడా వ్యతిరేకిస్తూ ఉంది, తీన్మార్ మల్లన్న కూడా వ్యతిరేకిస్తూ ఉన్నారు. ఇంకొకటి చెప్తున్నా నేను, ఈరోజు బీసీల గురించి ఇంత పెద్ద మాట్లాడుతున్నారు కదా. కామారెడ్డి డిక్లరేషన్లో ఆనాడు కర్ణాటక ముఖ్యమంత్రి అయినటువంటి సిద్ధరామయ్య గారిని తీసుకొచ్చి తెలంగాణ 2003 ఎన్నికల ముందు కామారెడ్డిలో చేసినటువంటి సభలో వీళ్ళు ఏం చెప్పినారు, చట్టసభల్లో అంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్ని చట్టబద్ధంగా ఏర్పాటు చేస్తామని ఇప్పుడు కూడా ఓట్లు వేయించుకొని ఈరోజు అడ్డదారులు అధికారంలోకి వచ్చి ఇవాళ బీసీలని నట్టేట మూస్తా ఉంది. నేను ఛాలెంజ్ చేస్తా ఉన్నా రేవంత్ రెడ్డి గారికి, ముఖ్యమంత్రి గారికి, కాంగ్రెస్ పెద్దలకు. కాంగ్రెస్ పార్టీలో కూడా చాలా మంది చదువుకున్నటువంటి మేధావులు ఉన్నారు కదా. 42% రిజర్వేషన్ ని స్థానిక ఎన్నికల్లో
చట్టబద్ధత ఏ రకంగా కల్పిస్తారో రోడ్ మ్యాప్ ప్రకటించాల్సిన బాధ్యత కాంగ్రెస్ పెద్దల మీద ఉన్నది. నేను ఛాలెంజ్ చేస్తా ఉన్నా, దమ్ముంటే కాంగ్రెస్ పార్టీకి, రేవంత్ రెడ్డి గారికి దమ్ముంటే 42% రిజర్వేషన్ని వచ్చే స్థానిక ఎన్నికల్లో మేము అమలు చేస్తామని మాట్లాడి చట్టం చేసే దమ్ముందా? అది 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 సాధ్యం కాదు. రేవంత్ రెడ్డి గారికి కూడా తెలుసు అది. ఎందుకంటే అది 9th షెడ్యూల్ సవరించాలి, పార్లమెంట్లో చట్టం కావాలి, అవన్నీ కావాలంటే పార్లమెంట్లో 2/3 మెజార్టీతో అది యాక్ట్ కావాలి, మెజార్టీతో గెలుపొందాలి, అది తమిళనాడు తరహా రిజర్వేషన్ కావాలంటే 9th షెడ్యూల్ సవరిస్తే తప్ప అది అయ్యే పరిస్థితి లేదు. ఆడ ఢిల్లీలో ఎవరున్నారు? బీజేపీ ప్రభుత్వం అధికారంలో ఉంది. కానీ ఈయన ఏం చెప్తున్నాడు రేవంత్ రెడ్డి గారు? ఈయన ఏదో నామమాత్రపు చల్లని చట్టాలు చేసి పార్లమెంట్కి పంపించామని చెప్పి చేతులు దుడుపుకుంటే ఇక్కడ చూస్తే ఎవరు బీసీలు ఊరుకునే పరిస్థితి లేదు. నిజంగా బీసీలకు చిత్తశుద్ధి ఉండేట్లయితే 6 మంత్రిత్వ శాఖలు ఇప్పుడుగా పెండింగ్ ఉన్నాయి, 6 మంత్రి పదవులు ఇప్పుడు కూడా ఖాళీగా ఉన్నాయి. 6 మంత్రి పదవుల్లో 6లో నలుగురికి ఇవ్వండి. మీరు నిజంగా బీసీలకు చిత్తశుద్ధి ఉన్నట్లయితే 60% జనాభా ఉన్నటువంటి బీసీలకు మీరు ఇప్పటివరకు ఎంతమందికి ఇచ్చారు? 2కి ఇచ్చారు. మరి ఇప్పుడు ఇంకా 6 పెండింగ్ ఉన్నాయి. 6లో 4 మీరు బీసీలకు ఇచ్చినట్లయితే నిజంగా మీకు బీసీలకు చిత్తశుద్ధి ఉన్నట్లు. అదేవిధంగా వీళ్ళు ఇచ్చినటువంటి డిక్లరేషన్, కామారె డిక్లరేషన్ మీకు ఒకసారి చెప్తాను నేను. అనేక కాంట్రాక్ట్లలో బీసీలకు న్యాయం చేస్తామని చెప్పేసి అన్నారు. అదేవిధంగా చాలా దాంట్లో ఇప్పుడు ఒక సెకండ్ నుండి కామారె డిక్లరేషన్లో వీళ్ళు ఏం చెప్పారు? స్థానిక సంస్థలో 23 నుంచి 42% ఇస్తామన్నారు. ప్రభుత్వ సివిల్ కన్స్ట్రక్షన్ అండ్ మెయింటెనెన్స్ కాంట్రాక్ట్లో బీసీలకు 42% ఇస్తామన్నారు. 20,000 కోట్లతో బీసీ సప్లై చేస్తామన్నాడు. చట్ట ప్రకారం చట్టం చేస్తామని చెప్పిండ్రు. అదేవిధంగా బీసీ సభ్యులు తగిన నిధులు మంజూరు చేసి మొదటి అసెంబ్లీ సెషన్లోనే చట్టబద్ధమైన హోదాతో మహాత్మా జ్యోతిపాలే బీసీ సప్లైని ఏర్పాటు చేస్తామన్నాడు. చాలా రకాలుగా. అదేవిధంగా వ్యాపారం చేసుకోవడానికి బీసీలకు 10 లక్షల రూపాయలు ఎలాంటి గ్యారెంటీ లేకుండా రుణాలు ఇస్తామని చెప్పేసినారు. ఇవైతే రేవంత్ రెడ్డి చేతులు ఉన్నాయి కదా, అవి అమలు చేయొచ్చు కదా. ఇవేం ఎలాంటి చట్టం ఇంకొకటి 36 కార్పొరేషన్లు ఇచ్చారు. 36 కార్పొరేషన్లలో ఎంతమంది బీసీలు ఇలా కార్పొరేషన్ చైర్మన్లు ఉన్నారు? అదేవిధంగా ఇంకొకటి చెప్తా ఉన్నాను, ఇలా ముఖ్యమంత్రి గారి కార్యాలయంలో ఎంతమంది బీసీ అధికారులు ఉన్నారు? ఇవాళ ముఖ్యమంత్రి గారికి ఎంతమంది బీసీ సలహాదారులు ఉన్నారు? ఈ రోజు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి అనేక మంది సలహాదారులు ఇచ్చినాడు. ఎంతమంది బీసీ సలహాదారులు సమాధానం చెప్పాల్సిన బాధ్యత. అదేవిధంగా ఇంకోటి విజయ్ గారు, ఈ దేశానికి 75 సంవత్సరాల అధికారాన్ని కాంగ్రెస్ పార్టీ ఈ స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో ఇప్పటి వరకు కూడా కాంగ్రెస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, ఈ 2 ప్రభుత్వాలు ఈ దేశంలో అధికారంలో ఉన్నాయి. ఇప్పటి వరకు బీసీలకు మంత్రిత్వ శాఖ లేదండి. బీసీల మంత్రిత్వ శాఖ లేనటువంటి ఈ పార్టీలు బీసీల గురించి మాట్లాడతారు. ఇప్పుడు మోడీ గారు అధికారంలో ఉన్నారు, 60 ఏళ్ళు కాంగ్రెస్ అధికారంలో ఉంది. ఎందుకు బీసీలకు మంత్రిత్వ శాఖ లేదు? ఎందుకు చట్టసభలో బీసీలకు రిజర్వేషన్ లేదు? కేసీఆర్ గారు ఆ రోజు మన్మోహన్ సింగ్ గారు ఉన్నప్పుడు, అదేవిధంగా తెలంగాణ వచ్చిన తర్వాత కూడా రెజల్యూషన్ చేసిన, శాసనసభలో తీర్మానం చేసి ఇప్పుడు ఢిల్లీలో పెండింగ్ ఉన్నాయి, సోషల్ జస్టిస్ ఎంపవర్మెంట్ మినిస్ట్రీలో పెండింగ్ ఉన్నాయి. బీసీలకు చట్టసభల్లో రిజర్వేషన్ కల్పించండి అని చెప్పేసి, బీసీ రిజర్వేషన్ శాతం పెంచండి అని చెప్పేసి కేసీఆర్ గారు ఆనాడు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి గారు పార్లమెంటుకు అసెంబ్లీలో తీర్మానం చేసి పార్లమెంట్కి పంపించాడు. అక్కడ అమలు చేసే బాధ్యత ఇప్పుడు బీజేపీ ఉంది కదా. ఎందుకు బీజేపీ వాళ్ళు దాట వేస్తా ఉన్నారు? ఇవాళ వీళ్ళు ఏదో పెద్ద మాట్లాడతారు బీసీల గురించి. మరి ఇవాళ బీజేపీ ఏదైతే లెజిస్లేటివ్ అధ్యక్షుడు, శాసనసభాపక్ష నాయకుడు బీసీకి ఎందుకు ఇవ్వలేదు? మరి మీరు ఎందుకు ఒక ఉన్నత వర్గాలకు ఇచ్చారు? మీ పార్టీ అధ్యక్షుడు ఒక ఉన్నత వర్గం ఉన్న బీసీని బండి సంజయ్ గారు ఉడగొట్టి కిషన్ రెడ్డి గారికి ఇచ్చారు. అంటే నేనేమంటున్నానంటే ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి బీజేపీ సిద్ధశుద్ధి లేదు. ఈ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మొట్టమొదటి శాసన మండలి చైర్మన్, శాసనసభ స్పీకర్ ని చేసే పరిస్థితి బీఆర్ఎస్ పార్టీది. కేసీఆర్ గారు తీసుకున్నారు ఆ రోజు. మధుసూదనాచారి గారు కావచ్చు, అదేవిధంగా స్వామిగౌడ్ గారు కావచ్చు. ఈరోజు అనేక చాలా మందికి బీసీలకు బండా ప్రకాష్ గారు కావచ్చు, అదేవిధంగా బడుగు లింగయ్య పార్లమెంట్ నామినేట్ చేసినటువంటి చరిత్ర బీఆర్ఎస్ పార్టీది. ఎంతో మంది బీసీలకు అప్లిమెంట్ రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా ఉన్నత స్థాయికి చేరుకోవడానికి ప్రయత్నించింది బీఆర్ఎస్ పార్టీ. కేసీఆర్ గారి విషయాన్ని బీజేపీ, కాంగ్రెస్ వాళ్ళు మర్చిపోతున్న విషయం తెలియజేస్తా ఉన్నాను. రైట్ వెంకటరెడ్డి గారు, బీసీల విషయంలో కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ చిత్తశుద్ధి లేదు అని చెప్తున్నారు. అగ్రవర్ణాలకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు అనేది ఒకటైతే, ఇంతకుముందు గతంలో బీసీ అధ్యక్షుడిగా ఉన్న బండి సంజయ్ని పక్కన పెట్టి కిషన్ రెడ్డికి ఇచ్చారని చెప్తున్నారు. ఇప్పుడు ఒకటి మిత్రుడు చాలా ఆవేశంగా ఒక బీఆర్ఎస్ పార్టీ బీసీల పట్ల, సంక్షేమం పట్ల, వాళ్ళ అభివృద్ధి పట్ల చిత్తశుద్ధితో ఉందని చెప్పడం అనేటువంటిది అర్థార్థమైనటువంటిది. ఎందుకంటే అదొక కుటుంబ పార్టీ. ఇప్పటి కూడా కేసీఆర్, హరీష్ రావు, కేటీఆర్ ఒక్క పోస్ట్ అన్నా, కనీసం వర్కింగ్ ప్రెసిడెంట్ పోస్ట్ అన్నా కూడా కనీసం ఓడిపోయిన తర్వాత కూడా మీరు ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నారు. మీరు ఈ 10 ఏళ్ల లోపల మీరు ఏబీసీ నాయకుడికి మీరు టాప్ లెవెల్లో పార్టీలో తీసుకొచ్చినారు చెప్పండి.
ఉన్న ఒక ఈటల తెలంగాణ రాజేందర్ మొట్టమొదటి స్పీకర్ చేసింది బీసీని. తెలంగాణ మొట్టమొదటి విజయ్ కుమార్ శాసన గారు, మండలి విజయ్ కుమార్ చైర్మన్ చేసింది ఒక విజయ్ కుమార్ బీసీని. గారు, విజయ్ కుమార్ వందల గారు. కోట్ల రూపాయలకు నేను అమ్ముకున్నటువంటి మాట్లాడుతున్నా. కాంగ్రెస్ నేను బీసీ మాట్లాడుతున్నా. రాష్ట్ర సభ్యులని నేను సభ్యత బీసీలకు కాదు. రైట్. ఒక బండా ప్రకాష్ గారికి విజయ్ కుమార్ గారు, విజయ్ కుమార్ గారు, విజయ్ కుమార్ గారు, విజయ్ కుమార్ గారు, బీసీలకు దయచేసి. రాజ్యసభలో స్థానం కల్పించిన రైట్. గొప్ప నాయకుడు కేసీఆర్ గారు. విజయ్ కుమార్ గారు, మర్చిపోయినారు. విజయ్ కుమార్ గారు, విను. ఆయన దర్శనం వినండి కంప్లీట్ గా. వినండి. మీరు చెప్పారు కదా, మీరు చెప్పినప్పుడు ఆయన చర్చ. డిస్టర్బ్ ఏమనలే, చేయాలి. నేను మాట్లాడలే. Right. సంస్కారమైన Right. చర్చ Right. జరగాలన్నప్పుడు Right. నేను Right. మాట్లాడినప్పుడు Continue మీరు మాట్లాడొద్దు. మీరు సంస్కారంగా ఆవేశం. మాట్లాడితే Right. మేము Right. సంస్కారంగా Right. మాట్లాడతామండి. విజయ్ కుమార్ గారు. రెడ్డి గారు. మధ్యన మాట్లాడుతున్నందుకు రైట్ విజయ్ అది కుమార్ సంస్కారమా? మధ్యన నువ్వు మాట్లాడినప్పుడు నేను అడ్డం పడనా? అట్లా కాదు రైట్ కదా రైట్ పద్ధతి వెంకటరెడ్డి కాదు. గారు సబ్జెక్ట్ కంటిన్యూ నేనేమంటున్నా అంటే బండి సంజయ్ గారిని తీసేసి కిషన్ రెడ్డి గారిని తెచ్చినారు అనేటువంటి మాట్లాడేటది పార్టీ అంతర్గత వ్యవహారం. మరి మీరెందుకు ఎందుకు మరి మా పార్టీ అంతర్గత ఎవరు నీకెందుకు? అరే మళ్ళీ బీఆర్ఎస్ పార్టీలో అరే ఎవరు మళ్ళీ అధ్యక్షున్నారో మళ్ళీ ఎవరెవరు మళ్ళీ మా మళ్ళీ పార్టీ అంతర్గత నీకెందుకు అది? విజయ్ కుమార్ గారు. మధ్యన నీకెందుకు మా పేర్లు ఎందుకు తీసుకున్నావు? బండి సంజయ్ గారు కిషన్ రెడ్డి పేరు ఎందుకు తీసుకున్నావు? అంటే ఒక బీసీ నువ్వు మాట్లాడు. బీసీని మీరు బీసీ అనే మీరే అర్థాలు చేశారు. నేను అడుగుతా, నేను అడిగాను ఆల్రెడీ. నేను అడిగాను విజయ్ కుమార్ గారు. ఆయన మాట్లాడుతున్నారు అంతర్గత. మీ పార్టీ అంతర్గత మాటకి మా మాట పార్టీ సమాధానం- అంతర్గతమండి. మాటకి మాట వెంకటరెడ్డి సమాధానం గారు. కాదు. విజయ్ కుమార్ గారు, మాటకి మాట సమాధానం కాదు. మీరు అసలు మాటికి నువ్వు మాట్లాడదు. నువ్వు నీ టైం వచ్చినప్పుడు మాట్లాడు మిత్రమా. రైట్ ఓకే మాట్లాడు. వెంకటరెడ్డి గారు. నేనేమంటున్నా అంటే బీసీల గురించి ముసలి కన్నీరు గార్చేటువంటి బీఆర్ఎస్ పార్టీ ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది అనేటువంటిది వాళ్ళు చెప్తున్నారు. మేము గతంలో ఆ, ఆ. ఒకరోజు సర్వే ఈనాటి వరకు కూడా ఏ ఒక్క రోజైనా కేసీఆర్ గారి ప్రభుత్వంలో 51 సర్వే ఏం జరిగిందో చెప్పాడో నాకు చెప్పండి. ఇప్పుడు పోయినాడు చెప్పలేదు. నేను అంటున్నాను ఏంటంటే కానీ ఇప్పుడు వెంకటరెడ్డి గారు ఒక మాట, ఇప్పుడు యాక్చువల్గా మల్లాన్ కూడా ఒక మాట చెప్పాడు. కేసీఆర్ చేసిన సర్వే మంచిగా ఉంది ఈ సర్వే కంటే అని చెప్పి కొన్ని వ్యాఖ్యలు చేశాడు. ఇప్పుడు మల్లన్న ఏం మాట్లాడతాడు, వాళ్ళ మధ్యన ఏం అండర్స్టాండింగ్ ఏందో గతంలో కొట్లాటలు ఉన్నాయి. ఇప్పుడు మల్లన్న ఒక స్టాండర్డ్ బీజేపీకి మల్లన్నకే సంబంధం లేదు. మల్లన్నకు విజయ్ కుమార్ బీఆర్ఎస్ గారు, పార్టీకి ఎలాంటి దయచేసి. సంబంధం లేదు వెంకటరెడ్డి గారు. నేను మాట్లాడి మిత్రమా, నేను మాట్లాడిన తర్వాత ఎప్పుడు సమాధానం చెప్పు, తొందరగా ఎందుకు కొడుతున్నావు? నేనేమంటున్నా అంటే మల్లన్న బీసీ వాదముకి ఆయనేమి అది కాదు, ఆయన డిఎన్ఏ కాదు, ఆయన అందరం మాట్లాడుతున్నాం అండి. మేము మాట్లాడినామండి. బీసీ ముఖ్యమంత్రి ప్రకటిస్తామని చెప్పి దమ్ము ధైర్యం ఉన్నటువంటి పార్టీ ప్రకటించింది భారతీయ జనతా పార్టీ. మీరు గుర్తుంచుకోవాల్సింది, మేము ముగ్గురు బీసీ ఎంపీలను మేము ఎన్నుకోబట్టి వచ్చి చేయడం జరిగింది. నా దగ్గర 38 మందికి గత అసెంబ్లీలో బీసీలకు టికెట్లు ఇవ్వడం జరిగింది. ఇప్పుడు కూడా మా కార్పొరేషన్లు కానీ అక్కడ కానీ ఇక్కడ కానీ మేము బీసీలకు తగిన న్యాయం చేస్తుంది భారతీయ జనతా పార్టీ. స్వయాన ప్రధానమంత్రి గారి కాలం లోపల వాళ్ళు మాట్లాడతారు కదండి. కుటుంబ పార్టీలు, అగ్రకులాల కాంగ్రెస్, బీఆర్ఎస్ అగ్రకులాల పార్టీ. మా దగ్గర అట్లా ఉందానండి. బండి సంజయ్ గారు ప్రెసిడెంట్గా చేసినాడు, దత్తాత్రేయ గారు చేసినారు, లక్ష్మణ్ గారు చేసినారు, దళిత మా దగ్గర రకరకాలుగా ఉంటుంది. అట్లా కాదు కదా, ఎన్నడైనా చేసినారా వాళ్ళు? ప్రెసిడెంట్ ఎవరిని చేసినారు చెప్పండి? కాంగ్రెస్ లో జరిగినటువంటి ప్రెసిడెంట్ ఎవరు చేసినారు? బీఆర్ఎస్ ఇచ్చినటువంటి ఎమ్మెల్సీ టికెట్లు ఎవరికి ఇచ్చారండి మీరు? ఎవరికి ఇచ్చారండి ఎమ్మెల్సీ టికెట్లు? విజయ్ కుమార్ గారు, విజయ్ మీరు కుమార్ గారు. ఇచ్చినటువంటి 3 ఎమ్మెల్సీ టికెట్లు ఎవరికి ఇచ్చారు? ఎప్పుడు ఆర్గ్యుమెంట్ కాదు. తెలియదా? ఏదో బీసీకి ఇచ్చినాం కదా, మీరు బీసీకి ఇచ్చినాం కదా, బీసీకి ఇచ్చినాం కదా. ఎవరికి ఇచ్చారు బీసీకి? రైట్ రైట్ ఎవరికి? కొమరయ్య గారు బీసీ కదా. ఒకటి సరిపోతుందా? కొమరయ్య గారు సరిపోతుంది అంటే ఇవ్వాల్సిన సమయం వచ్చినప్పుడు తప్పకుండా ఇస్తాం. రైట్ మీరు ఎన్ని ఇచ్చారు మన అసెంబ్లీలో? మీరు ఇచ్చిన సీట్లలో చెప్పు అసలు. తెలంగాణలో అత్యధిక బీసీలకు సీట్లు ఇచ్చిన పార్టీ బీఆర్ఎస్ పార్టీ. లెక్కలు తెలుసుకోండి మీరు. కావాలంటే మీకు రాండి బాబు, ఆ తెలంగాణ భవన్ రాండి, మీకు రిపోర్ట్ ఇస్తాం మేము బీసీలకు ఎంతమంది టికెట్ రైట్ ఇచ్చామని. వెంకటరెడ్డి గారు మనతో పాటు శ్యాంప్రసాద్ రెడ్డి గారు కాంగ్రెస్ నాయకులు జాయిన్ అయ్యారు. ఆయనతో కూడా మాట్లాడదాం. శ్యాంప్రసాద్ రెడ్డి గారు నమస్తే అండి. నమస్తే అండి. సార్ ఎలా చూడాలి? తీర్మాన్ మల్లన్ అయితే కాంగ్రెస్ పార్టీపై తిరుగుబాటు జెండా ఎగరవేశారు, అతను సస్పెండ్ చేశారు. బీసీ కులగణంలో అన్ని తప్పులు తడక కాంగ్రెస్ పార్టీ బీసీలను మోసం చేస్తున్నట్టు కూడా ఆయన తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. ఇక మల్లన్న గారు ఈరోజు చేస్తున్నటువంటి రాజకీయం చూసి సమాజమే సిగ్గుపడుతున్నటువంటి ఒక పరిస్థితి. మల్లన్న తన యొక్క వ్యక్తిగత అవసరం కోసము ఏదైతే ఆ రోజు కేసీఆర్ గారు ఇబ్బంది పెడుతున్నటువంటి పరిస్థితిలో బీజేపీ కానీ కాంగ్రెస్ పార్టీ కానీ ఇంకా అనేక ప్రజా సంఘాలు మల్లన్న వైపు ఉండి మల్లన్న లాంటి వ్యక్తులు ఉండాలి, ప్రభుత్వం పైన ఎప్పుడు ప్రశ్నిస్తూ ఉండాలి, ప్రశ్నిస్తున్నటువంటి గొంతుకలను కేసీఆర్ గారు అణచివేస్తున్నారని చెప్పి ఆ రోజు మల్లన్నకు బీజేపీ నాయకులు బేలిపేయడం కానీ కాంగ్రెస్ పార్టీ నాయకులు అండగా నిలబడడం జరిగింది. ఈ రోజు మల్లన్న పరిస్థితి ఎట్లుందంటే ఓడ దాటినంత వరకు ఓడ మల్లన్న, ఓడ దాటినాక బోడ మల్లన్న అన్నట్లుంది. దానిలో భాగంగానే ఈ రోజు రేవంత్ రెడ్డి పాలన కన్నా కేసీఆర్ చేసిన లెక్కనే కరెక్ట్ అని చెప్పి మల్లన్న గారు మాట్లాడుతున్నటువంటి ఒక పరిస్థితి. మల్లన్న గారికి 5 సంవత్సరాల నుంచి కేసీఆర్ విలన్ లాగా కనిపించిండు.
అధికారంలోకి వచ్చిన ఒకటే సంవత్సరంలో రేవంత్ రెడ్డి గారు ఈ రోజు కేసీఆర్ హీరో లాగా కనిపిస్తున్నాడు, రేవంత్ రెడ్డి గారు విలన్ లాగా కనిపిస్తున్నారు. అంటే పదవి ఇచ్చి హక్కున చేర్చుకొని బీసీలకు ఈ రోజు న్యాయం చేయాలి, వాళ్ళకు జనాభా ప్రాతిపదికన హక్కు కల్పించాలి, వాళ్ళకు రాజ్యాంగబద్ధంగా ఉన్నటువంటి రిజర్వేషన్లు లెక్క తేల్వాలి, వాళ్ళు ఎంత మంది ఉన్నారు అనేది లెక్క తేల్వాలని ఈ రోజు కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధితో వ్యవహరిస్తున్నటువంటి ఒక పరిస్థితుల్లో మల్లన్న గారు ఈ రోజు వ్యక్తిగత ఎజెండా పెట్టుకొని తాను ముఖ్యమంత్రి కావాలి బీసీ ముసుగులో, కేసీఆర్ గారు ఏదైతే తెలంగాణ ముసుగులో ముఖ్యమంత్రి అయిండో ఈ రోజు ఈయన బీసీ ముసుగులో ముఖ్యమంత్రి కావాలని చెప్పి మల్లన్న గారు భావిస్తున్నారు. ముఖ్యమంత్రి కాదు కదా, కాంగ్రెస్ పార్టీ లేకుంటే ఆయన చెప్రాసి నౌకరికి వార్డు నెంబర్ కూడా గెలవడని సందర్భంగా చెప్తున్నాం. మల్లన్న గారు తనను తాను ఎక్కువగా ఊహించుకుంటున్నాడు. ఈ రోజు మల్లన్న గారు ప్రెస్ మీట్ పెడితే ఆయన ఎన్నుకున్నటువంటి నాయకులు ఎవరండి? ఏ పార్టీ నాయకులు ఉన్నారు? ఏ పార్టీల మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, లేదంటే ప్రస్తుతం ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఎవరైనా మల్లన్న గారి పక్కన ఉన్నారా? కానీ బీసీ సమాజం మొత్తం నాయకులు ఏదేమైనా బీసీలకు అన్యాయం జరుగుతుందనేది ఒకటైతే, రెండు సర్వే సరిగ్గా జరగలేదనేది అయితే మళ్ళీ చెప్తున్నాడు. ఇదే మాటని అటు బీజేపీ చెప్తుంది, అటు బీజేపీ చెప్తుంది, బీఆర్ఎస్ కూడా చెప్తుంది. మరి దానికి ఏమంటారు? ఇప్పుడు బీజేపీ గాని బీఆర్ఎస్ గాని ఏదైతే ప్రభుత్వం తప్పులు చేస్తుందో దాన్ని ఎత్తి చూపడానికే మీకు ప్రతిపక్ష పాత్ర ప్రజలు ఇచ్చినటువంటి పరిస్థితి. దాన్ని ఎత్తి చూపినందులో భాగంగానే ఏదైతే 3.8% ఇంకా కొంతమంది లెక్కలు ఇయ్యలేదు, ఆ లెక్కలను ఈ రోజు పూర్తి స్థాయిలో కూడా తీసుకున్నటువంటి ఒక పరిస్థితి. ఇంకా ఏదన్నా ఉంటే ఇప్పుడు అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెట్టేటటువంటి ఒక పరిస్థితి ఉంది కదా, రేపు అసెంబ్లీలో చట్టబద్ధత కల్పించేటటువంటి ఒక పరిస్థితి ఉంది. అసెంబ్లీలో చర్చించిన తర్వాత దీన్ని పార్లమెంట్ పంపించాలనేది కాంగ్రెస్ పార్టీ యొక్క ఉద్దేశం. కేసీఆర్ గారిని అసెంబ్లీకి రమ్మని చెప్పండి. అసెంబ్లీలో కులగణల పైన మేము గతంలో ఇది చేసినాం, మా లెక్క ఇంత, ఈ రోజు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈ విధంగా చేస్తే లెక్క పెరిగిందా తగ్గిందా అని చెప్పి అసెంబ్లీకి వచ్చి అడగండి. అంతేగాని మల్లన్న లాంటి వాళ్ళను పేటెంట్ ఏజెంట్లను పెట్టుకొని ఈ రోజు ప్రెస్ మీట్లు పెట్టిస్తూ మల్లన్న గారు వెనుక ఈ రోజు పూర్తి స్థాయిలో కూడా టిఆర్ఎస్ పార్టీ పనిచేస్తున్నటువంటి ఒక పరిస్థితి. మల్లన్న మర్చిపోయింది ఆ 4 సంవత్సరాలు ఏం జరిగిందో రాష్ట్రంలో. 10 సంవత్సరాలు ఏ గొంతులు అయితే మూగబోయిందో ఆ మూగబోయినటువంటి గొంతులకు కారణమైనటువంటి కేసీఆర్ చేసిన సర్వే సరైందని ఈ రోజు మల్లన్న చెప్తున్నటువంటి పరిస్థితి. ఇదేనా అండి ఈ రోజు బీసీ సమాజం మొత్తం ఆలోచిస్తున్నటువంటి పరిస్థితి? ఎట్టి పరిస్థితుల్లో కూడా మల్లన్న గారు తన స్వార్థం కోసమే రాజకీయం చేస్తున్నాడు తప్ప ఇందులో ఎలాంటిది బీసీల కోసం లేదని చెప్పి కూడా ప్రజలందరూ భావిస్తున్నటువంటి ఒక పరిస్థితి. ఈ రోజు రమ్మని చెప్పండి. ఎమ్మెల్సీ ఎలక్షన్ లో ఆయన క్యాండిడేట్లను పెట్టిండ్రు, ఎక్కడ పోయినరండి ఆయన క్యాండిడేట్లు? ఎక్కడ గెలిచిండ్రండి ఆయన క్యాండిడేట్లు? ఆయన ఈ రోజు ఏం చెప్తున్నాడు, నేను 4 అభ్యర్థులను పెట్టినా 4 ఓట్లను అన్నిటిని సమానంగా చూడండి, మేము ఒక్కసారి పిలుపునిస్తేనే ఇన్ని ఓట్లు వచ్చినాయి అంటే మిగతా వాళ్ళకు వచ్చినటువంటి ఓట్లు. కాబట్టి ఈ రోజు ఇదంతా కూడా ఈ వ్యక్తిగతంగా శ్యాంప్రసాద్ గారు ఒక మాట, మీరు చెప్తున్నారు ముందు అయితే సర్వే చేశారు, సర్వే చేసిన తర్వాత ప్రతిపక్షాలు విమర్శించాయి, తప్పులు తడక 30% కూడా సరిగ్గా చేయలేదని విమర్శలు చేశాయి. ఆ తర్వాత మళ్ళీ మీరు ఇంకొక అవకాశం ఇచ్చారంటే మొదట తప్పు జరిగినట్టుగా అంగీకరిస్తున్నారా? తప్పు జరిగినట్లుగా అంగీకరించారండి. తప్పు చేయడానికి ఇక్కడ కరెక్ట్ లెక్క తేల్చడానికే ప్రభుత్వం ఉంటది, యంత్రాంగం అయినప్పుడు కొన్ని రకాలుగా కొంతమంది ఇప్పుడు కేసీఆర్ లాంటి వాళ్ళు సర్వేకు సహకరించలేనటువంటి ఒక పరిస్థితి. ఏదైతే బాధ్యతాయుతంగా ఒక ప్రతిపక్ష నాయకుడిగా ఉండి ప్రభుత్వం చేస్తున్నటువంటి సర్వేకు సహకరించినటువంటి వ్యక్తి కేసీఆర్ గారు. అంటే ఈ రోజు బీసీ ప్రజలను మోసం చేయాలనే ఒక ఉద్దేశంతోనే ఈ సర్వే ముందుకోవద్దు, ఈ సర్వే ముందుకు పోతే కాంగ్రెస్ పార్టీకి పేరు వస్తుంది, కాంగ్రెస్ పార్టీ వెంబడి బీసీలు ఉంటారని భావించి ఈ సర్వేకి అడ్డుకునేటటువంటి ఒక కుట్ర చేస్తున్నటువంటి పరిస్థితి. ఈ రోజు సర్వేలో తప్పుడు తడకలు ఉన్నాయండి, ఓకే. మరి ఈ ప్రతిపక్ష నాయకుడు ఎక్కడున్నాడు? అసెంబ్లీ సమావేశం పెడితే కేసీఆర్ గారు రావాల్సినటువంటి అవసరం ఉందా లేదా? ప్రభుత్వం చేసినటువంటి తప్పులను ఎత్తి చూపాల్సినటువంటి అవసరం ఉందా లేదా? ఒక ప్రజాస్వామ్యబద్ధంగా పాలిస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ మేము చేసినటువంటి తప్పులను ఏదైతే ఏమంటారు వ్యక్తిగతంగా ఏదన్నా తప్పులు ఉన్నప్పటికీ కూడా ప్రతిపక్షం ఎత్తి చూపాలి, అందుకే మీకు ప్రతిపక్ష పాత్ర ఇచ్చినామని చెప్పి కూడా ఈ రోజు కాంగ్రెస్ పార్టీ చెప్తున్నటువంటి ఒక పరిస్థితి. అది మీరు అసెంబ్లీకి వచ్చి ప్రశ్నించాలి కదా. మరి ప్రశ్నిస్తున్న మల్లన్నని సస్పెండ్ చేశారు కదా. మల్లన్న వేరు, బీసీ సమాజం వేరండి. ఈ రోజు మల్లన్న ఇండిపెండెంట్ గా ఎమ్మెల్సీగా గెలిచినప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీ మద్దతుతో కాంగ్రెస్ పార్టీ మంత్రులు, ఎమ్మెల్యేలు, కార్పొరేషన్ చైర్మన్లు ప్రచారం చేస్తే మల్లన్న గారు గెలిచిండ్రు.
సరే మల్లన్న గారిని ఎమ్మెల్సీ శ్యాంప్రసాద్ గారు గెలుపు ఎలాగైనా రానియండి, మీరు కాంగ్రెస్ పార్టీ సపోర్ట్తోనే ఆయన గెలిచి ఉండొచ్చు. కానీ అతను అడుగుతున్న దాంట్లో తప్పులేదు కదా, బీసీలకి సరైన ప్రాతినిధ్యం లేదు, బీసీ కులగణన తప్పు అని మాట్లాడడంలో తప్పులేదు కదా. ఒకవేళ తప్పు ఉంటే కనుక మీరు మాట్లాడొచ్చు కదా, అతను మీ నాయకుడే కదా, మీరు ఎందుకు పిలిచి మాట్లాడలేకపోయారు? అదేనండి, పిలిచి మాట్లాడడానికే షోకాజ్ నోటీసులు ఇవ్వడం జరిగింది. షోకాజ్ నోటీసులను ఆయన హవాయిల్లా చేయడం జరిగింది. ఈ షోకాజ్ నోటీసులు తీసి చెత్త బుట్టలో పడేయండి, నా మూతి దూడ్చుకోవడానికి కూడా పనికిరాదని చెప్పినటువంటి వ్యక్తి అనేక సార్లు కమిటీ ఆహ్వానించడం జరిగింది. పార్టీ అంటే వ్యక్తిగతంగా నడవదండి. ఈ రోజు కాంగ్రెస్ పార్టీలో అనేక మంది బీసీ సమాజం కొట్లాడేటటువంటి వాళ్ళు, మంత్రులుగా ఉన్నటువంటి వాళ్ళు, మేధావులు, తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నటువంటి వాళ్ళు, తెలంగాణ బిల్లు పార్లమెంట్ లో ప్రవేశపెట్టి ఈ రోజు మంత్రులుగా ఉన్నటువంటి వాళ్ళు బీసీలు. వాళ్ళకి అవకాశం కల్పించింది కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ అంటే ఒక క్రమశిక్షణ ఉంటది, కమిటీలు ఉంటాయి. ఏదైనా పార్టీ లైన్ ఉంటే పార్టీ లైన్ దాటినప్పుడు కంపల్సరీ ఏ పార్టీ అయినా, బీఆర్ఎస్ పార్టీ అయినా, బీజేపీ పార్టీ అయినా, కాంగ్రెస్ పార్టీ అయినా, ఎవరైనప్పటికీ కూడా పార్టీ లైన్ దాటినప్పుడు కంపల్సరీ సరే ఏదో అనుకోకుండా ఆయన బీసీ సమాజం కోసం మాట్లాడుతున్నా అని చెప్పిండు. మరి చెప్పినప్పుడు దానికి కరెక్ట్ అయిన కానీ నిజానికి కాంగ్రెస్ లో బీసీలకు సరిగ్గా స్వేచ్ఛ లేదనే విషయం ఒకటి మాట్లాడారు. ముఖ్యంగా గౌడ్ కోటలో జగ్గారెడ్డి సతీమణికి అయితే కార్పొరేషన్ పదవి వచ్చిందంట, నిజమంటారా? ఇక అవన్నీ పనికి మాలినటువంటి ఒక ఆరోపణలు. కంట్రీ డీలైట్ మీద ఆరోపణలు ఎంత అవాస్తవమో ఈ జగ్గారెడ్డి గారి భార్య మీద ఉన్నటువంటిది కూడా అంతే అవాస్తవం. మల్లన్న గారికి నిజంగా అది ఉంటే ఆయన ఆధారాలు తీసుకొని రమ్మని చెప్పండి, కమిషన్ కు కంప్లైంట్ చేయమని చెప్పండి. వాళ్ళ పైన నిజంగా ఏదైనా జగ్గారెడ్డి గారి భార్య తప్పు చేసి ఉంటే నిర్దాక్షణ్యంగా ఆమె బీసీ కోటాలగిన కార్పొరేషన్ చైర్మన్ అయినంటే నిర్దాక్షణంగా ఆమెను ఆ యొక్క కార్పొరేషన్ పదవి నుంచి కూడా తీసేస్తారు. ఇవన్నీ పిచ్చి ఆరోపణలండి. ఈ బ్లాక్ మెయిల్ అనేది కొంతవరకు పనికొస్తుంది. హద్దు మీరిన తర్వాత ఇప్పుడు రేపటి నుంచి పరిస్థితి చూస్తారు కదా, ఏ సమాజం ఆయన ఎంబడి పోతుందో చూస్తుంది కదా. ఈ రోజు ప్రతి పార్టీ కూడా బీసీలకు న్యాయం చేయాలని అనుకుంటారు, ప్రతి పార్టీలో బీసీ వాళ్ళకి పెద్దపీట ఇవ్వాలని అనుకుంటారు. ఏ సమాజం మల్లన్న గారి ఎంబడి పోతుంది? ఏ సమాజం తరఫున మల్లన్న కొట్లాడతాడు? ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ఉంటే నీకు ఒక వేదిక ఉంటుండే నువ్వు నిజంగా బీసీలకు న్యాయం చేయాల్సినటువంటి పరిస్థితి ఉందని చెప్పి కాంగ్రెస్ పార్టీ పెద్దల పైన ఈ రోజు కొత్తగా వచ్చినటువంటి ఏదైతే రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ ఉందో ఆమె ఒక పేద బిడ్డ, ఆమె పరిస్థితి మీరు చూస్తున్నారు. ఆమె దృష్టికి తీసుకొచ్చేది ఉండే, మీరు రాహుల్ గాంధీ గారి దృష్టికి తీసుకుపోయేది ఉండే. నేను ప్రజల కోసం కొట్లాడుతున్నా, వ్యక్తిగత స్వార్థం కోసం కొట్లాడతలేను. నా బీసీలకు మీరు న్యాయం చేయాలి, మనం కులగణనని మాట ఇచ్చినాం. నేను ఆ రోజు కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చిన. ఈ రోజు మనం చేస్తున్నటువంటి పరిస్థితి ఇది తప్పిదని చెప్పేది ఉండే. అంతేగాని ఎవరో పెట్టినటువంటి కామెంట్ తీసుకొచ్చి బహిరంగ సభ పెట్టి దీని వెనకాల ఎవరో ఉన్నారని ప్రచారం చేసి ఇది కరెక్ట్ కాదండి. దీన్ని ఎవరు కూడా బీసీ సమాజం దీని ఎట్టి పరిస్థితులు కూడా యాక్సెప్ట్ చేస్తలేదు. పార్టీ అయినప్పుడు అది ఏ పార్టీ అయినప్పటికీ కూడా బీఆర్ఎస్ గాని, బీజేపీ గాని, కమ్యూనిస్ట్ గాని, తెలంగాణ జనసమితి గాని, ఏ పార్టీ ఉన్నప్పటికీ కూడా అందులో ఒక క్రమశిక్షణ కమిటీ అనేది ఉంటది. ఎవరైనప్పటికీ కూడా పార్టీ ఉంటే పార్టీ లైన్ లో మాట్లాడాలి. హనుమంతరావు గారు పెద్ద మనిషి, ఆయన 40 సంవత్సరాల కింద పిసిసి ప్రెసిడెంట్. ఆయన ఇంట్లో సమావేశం పెడితే కూడా ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ఆయనకు షోకాజ్ నోట్ ఇచ్చినటువంటి పరిస్థితి, ఆయన నుంచి రిప్లై అడిగినటువంటి ఒక పరిస్థితి ఉంటదండి. పార్టీ అనేది అంత ఆషామాషిగా ఉండదు. ఈ రోజు అన్ని స్థాయిలు ఉన్నటువంటి వాళ్లకు బీసీలకు న్యాయం చేయాలనే కదా ఈ రోజు కులగణన చేయాలి, వాళ్ళ లెక్క తేలవాలని చెప్పింది. ఇంకొన్ని వ్యాఖ్యలు కూడా చేశారు మల్లన్న. పర్టికులర్ గా ఏంటంటే నా రెక్కల కష్టంతో కాంగ్రెస్ అధికారంలో వచ్చింది, నా పాత్ర కూడా ఉందంటూ కూడా ఆయన చెప్పడం జరిగింది. ఇక ఎవరి రెక్కల కష్టంతో, ఇప్పుడు అందరి రెక్కల కష్టంతో కలిపి కేసీఆర్ ను దించినాం. మళ్ళీ ఈ రోజు కేసీఆర్ మల్లన్న గారికి ఎందుకో గొప్పగా అనిపిస్తున్నాడు. తాను అసెంబ్లీ ఎన్నికల్లో ప్రచారం చేసిన తర్వాత 45 చోట్ల ప్రచారం చేస్తే 42 చోట్ల గెలిచిందని కూడా అంటున్నారు. అవునండి, 45 చోట్ల గెలిపించినటువంటి మల్లన్న గారు ఈ రోజు 2 ఎమ్మెల్సీలు వాళ్ళు మద్దతు ఇచ్చిన వాళ్ళని కూడా గెలిపియాలి కదా. వ్యవస్థ అనేది ఇప్పుడు మల్లన్న గారు భ్రమలో ఉన్నటువంటి పరిస్థితి ఇది ఒక్కటే. వ్యవస్థ తాను ఒక్కడే నడిపిస్తున్నా అని అనుకుంటున్నాడు. గతంలో కేసీఆర్ గారు కోదండరామ్ గారిని ఉద్దేశించి తెలంగాణ ఉద్యమం నడుస్తున్నటువంటి టైంలా ఈ రోజు బండి కింద ఉన్న కుక్క బండిని మోస్తుందని కేసీఆర్ గారు హవాలా చేసినటువంటి ఒక పరిస్థితి. ఆ రోజు నిజంగానే కోదండరామ్ లాంటి వాళ్ళు ఉద్యమం చేస్తే తెలంగాణ వచ్చింది, అందరం కలిస్తే తెలంగాణ వచ్చింది. కాంగ్రెస్ పార్టీ విజయంలో మల్లన్న పాత్ర ఉందని చెప్పి మేము ఒక ఏమంటారు ప్రజాస్వామ్యంలో ఉన్నటువంటి వ్యక్తులుగా, సామాజిక స్పృహ ఉన్నటువంటి వ్యక్తులుగా మల్లన్న గారు కాంగ్రెస్ పార్టీకి గెలుపుకు ఉపయోగపడ్డటువంటి వ్యక్తి
తన కాజ్ ఏదైతుందో ఆ కాజును నిలబెట్టుకోవాలి కదండి. 45 సీట్లు ఎందుకు మల్లన్న పిలుపునిచ్చినందుకు ఈ రోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది అనుకుందాం. కాంగ్రెస్ పార్టీకి ఆయన యొక్క డిమాండ్ కూడా పెట్టాలి కదా. అని పెట్టకుండా వ్యక్తిగతంగా రైట్ సార్, రైట్. విజయ్ కుమార్ గారు, ముఖ్యంగా సోదరుడు బీజేపీ బీఆర్ఎస్ గొంతుకులా మాట్లాడుతున్నాడు మల్లన్న అని చెప్పేసి అంటున్నారు. ఒకటి, ఇద్దరు కూడా అక్కడ ఉన్నటువంటి బీజేపీ అండ్ కాంగ్రెస్ ఇద్దరు ప్యానల్లో ఉన్నారు, వాళ్ళు కూడా సోదరులు. తీన్మార్ మల్లన్న అనే వ్యక్తి మొదటి నుంచి కూడా బీఆర్ఎస్ పార్టీ మీద కానీ, కేసీఆర్ గారి కుటుంబ సభ్యుల మీద కానీ, కేసీఆర్ గారి మీద కానీ చాలా ఆయన యూట్యూబ్లో అనేక వల్గర్ లాంగ్వేజ్ యూజ్ చేసి కూడా మాట్లాడి చేసేటువంటి వ్యక్తి. అదే తీన్మార్ మల్లన్న గారు గతంలో మోడీ సమక్షంలో బీజేపీలో చేరిన, అమిత్ షా సమక్షంలో కూడా ఒక సబ్జెక్టు కరెక్షన్, వారు బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు, కొన్ని రోజులు బీజేపీ పార్టీలో పనిచేసినారు, తర్వాత మళ్ళీ వచ్చి వార్తలు చదువుకున్నాడు, తర్వాత మళ్ళీ కాంగ్రెస్లో పార్టీలో జాయిన్ అయ్యాడు. బీజేపీకి కాంగ్రెస్కి ఆయన సంబంధం కానీ బీఆర్ఎస్కి ఏం సంబంధం అండి? అసలు బీఆర్ఎస్కి ఎలాంటి ఈ సంబంధం కూడా లేదు అసలు. మాకేం సంబంధం మల్లన్నతో? ఇంకొకటి, తీన్మార్ మల్లన్న ఇష్యూ మీద మాట్లాడితే వాళ్ళ బీజేపీ ఎంపీ రఘునందన్ రావు గారు మాట్లాడింది కదా, ఒక బీసీని ఎమ్మెల్సీని ఎట్లా సస్పెండ్ చేస్తారని చెప్పి మాట్లాడింది కదా. ఇంకొకటి సోదరుడు మాట్లాడి ఇంకొక మాట, పెద్ద మాట మాట్లాడిండు. ఎంతటి పెద్దవాళ్ళైనా కూడా మేము ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించేది అని చెప్పేసి మాట్లాడిండు. నేను ఈ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీకి క్రమశిక్షణ కమిటీ చైర్మన్ అయినా పెద్దలు, గౌరవనీయులు, మాజీ మంత్రులు ఏంటంటే నాకు చాలా గౌరవం. వారు ఏం మాట్లాడి ఒకసారి వినండి, దయచేసి మీరు వినిపించాలి. నేను ఎన్నిసార్లు ఎమ్మెల్యేగా ఉన్నా అఫీషియల్స్ ఇంకా భయపడే వాళ్ళు కాదు. ఒక ఎమ్మెల్యేకు, ఒక ఆర్డినరీ ఎమ్మెల్యేకు కాంగ్రెస్ పార్టీలో ప్రజాస్వామ్యం ఉంటుందా? అన్ని జరుగుతుంటాయండి. పనిచేస్తుంటారు, వాళ్ళ ఇంటి కావలికారులాగా పనిచేస్తుంది పోలీసులు. చాలా అధ్వానం. కేసు పెట్టాలంటే పెట్టాలి, వద్దంటే వద్దు, తీసేయాలి. ఏదో ఇది వనపర్తిలో అక్కడ శాసనసభ్యులు మెగారెడ్డి మీద గౌరవనీయులు ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ఇప్పుడు ఆయన భాగస్వామి, ప్రణాళిక కమిటీ సంఘానికి ఉపాధ్యక్షులు వారు పెద్దలు. అట్ ద సేమ్ టైం తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి టీపీసీసీకి డిఎస్సి డిసిప్లినరీ యాక్షన్ కమిటీ చైర్మన్ అయినా ఆయననే స్వయాన వారి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే మీద పోలీసులు తొత్తులుగా ఒక ఏజెంట్లాగా పనిచేస్తున్నారని వాళ్ళ ప్రభుత్వాన్ని విమర్శన చేయొచ్చు. మరి తీన్మార్ మల్లన్న ఒక బీసీలకు అన్యాయం జరిగిందని మాట్లాడితే తీన్మార్ మల్లన్న రప్ప రంపంతో గొంతు కోసి పడేసారు. ఇదే కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి పెద్దలు, గౌరవనీయులు, మంత్రివర్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఏమన్నారు? విజయ్ కుమార్ గారు ఇట్లా పెద్దలు గౌరవనీయులు చిన్నారెడ్డి గారు మాట్లాడినా ఆయన క్రమశిక్షణ కమిటీకి చైర్మన్ ఉండి ఆయన క్రమశిక్షణ తప్పితే కూడా తప్పేం కాదు కాంగ్రెస్ పార్టీలో. అదేవిధంగా నేడు మంత్రి, నాడు క్యాంపెయిన్ కమిటీ చైర్మన్ ఆయన ఎవరు? కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఇదే రేవంత్ రెడ్డి గారిని ఆనాడు పిసిసి అధ్యక్షుడు ఉంటే 50 కోట్లు పెట్టి కొనుక్కొచ్చుకున్నారని రేవంత్ రెడ్డి గారిని ఆ రోజు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు తీవ్రమైనటువంటి విమర్శలు చేశారు. రాజగోపాల్ రెడ్డి గారు ఇంకా ఆయనైతే ఒక అడుగు ముందుకేసి ఒక దొంగని మోయాలా అని చెప్పేసి ఆ రోజు రాజగోపాల్ రెడ్డి గారు మాట్లాడినారు. అంటే ఈ పార్టీలో ఎవరు మాట్లాడినా, ఏ రకమైన మాట్లాడినా చర్యలు ఉండవు. కానీ ఒక బలహీన వర్గాలకు చెందిన వాళ్ళు, ఒక ఎస్సీలు, ఒక బీసీలు, ఏదైనా ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు ఏదైనా వారికి భావ ప్రకటన స్వేచ్ఛని ఉన్నటువంటి హక్కుని వారు వ్యక్తీకరణ చేస్తే ఈ రకమైనటువంటి సస్పెన్షన్లు, అదేవిధంగా బహిష్కరణలు, ఈ రకమైనటువంటి సహాయ నిరాకరణలు కాంగ్రెస్ పార్టీ ఈరోజే కాదు, నాటి నుంచి నేటి వరకు అనాది నుంచి కూడా కాంగ్రెస్ కల్చరే ఇది. నేనేమంటున్నానంటే మరి ఈరోజు డిసిప్లినరీ కమిటీకి చైర్మన్, యాక్షన్ కమిటీకి చైర్మన్, క్రమశిక్షణ కమిటీ చైర్మన్ చిన్నారెడ్డి గారే క్రమశిక్షణ తప్పినాడు. ఆ విషయం నేను అనట్లేను, ఇది నా మాట కాదు. మీరు ఒకసారి వినండి. ఈ కాంగ్రెస్ పార్టీకి క్యాంపెయిన్ కమిటీ చైర్మన్ మధు యాస్కి కూడా వేరే ఛానల్ మనకి ఎందుకు మీరు చెప్పండి. చెప్తున్నాను అంటే మధు యాస్కి గౌడ్ గారు కూడా ఈ యొక్క సస్పెన్షన్ని కొద్దిమంది రెడ్లు అందరూ కలిసి ఈ రకంగా చేస్తున్నారు, ఇది తప్పు, ఇది అని చెప్పేసి మాట్లాడుతున్నారు. ఇంకా బీసీల గురించి రకరకాలుగా మాట్లాడతారు. దయచేసి ఒకటే 20 సెకండ్లు చూపియండి దీన్ని. ఈ రాష్ట్ర ప్రభుత్వము బీసీ కులగణన చేయకట్టే ముందు ఒక ప్రిపరేటరీ మీటింగ్స్ చాలా జరిగింది. ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో ఈ రాష్ట్ర సచివాలయంలో అనేక బీసీ కులాలని స్టేక్ హోల్డర్స్ని పిలిచి మీటింగ్ పెట్టారు. మరి బీసీల నాయకులు ఉన్నారు కదా కాంగ్రెస్ పార్టీలో, మరి నిజంగా వీళ్ళకి బీసీల పట్ల చిత్తశుద్ధి ఉన్నట్లయితే కాంగ్రెస్ పార్టీకి క్యాంపెయిన్ కమిటీ చైర్మన్ ఈయన ఎవరు? 2 సార్లు పార్లమెంట్ సభ్యుడు, రాహుల్ గాంధీకి దగ్గర అని చెప్తారు. మరి ఆయన విలువలేదు, ఆయన్ని వాపోతున్నాడు. అది ఈయనండి ఒకసారి. బీసీ నాయకులతోటి ముఖ్యమంత్రి గారు సంబంధ మంత్రి సమావేశం అన్నారు.
నేను ఒక బీసీ సంబంధించిన వ్యక్తిని. ఇది కులగణన జరగకముందే కనీసం పిలువ కూడా ఇవ్వలే. కులగణన దాని మీటింగ్ సెక్రటరీల మీటింగ్ అయింది కదా. సెక్రటరీ అయింది మీటింగ్ అయినప్పుడు చూసినాం కదా రఘు. పక్కన జానారెడ్డి గారు మహేశ్వరరావు గారు కూర్చున్నారు ముఖ్యమంత్రి పక్కన. ఇది కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి బీసీ నాయకుల యొక్క మొర. మరి ఏం సమాధానం చెప్తారు వీళ్ళు? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ పెద్దలు, కాంగ్రెస్ పార్టీ అది ప్రతినిధులు వీళ్ళందరూ ఏం చెప్తారు అంటే, వీళ్ళకు బీసీల పట్ల, ఎస్సీల పట్ల, ఎస్టీల పట్ల, ఈ వీకర్ సెక్షన్ కులాల మీద వీళ్ళకు చిత్తశుద్ధి లేదు, వీళ్ళకి ఎలాంటి మాట్లాడే నైతికత లేదు, క్రమశిక్షణ గురించి మాట్లాడే నైతికత లేదు, క్రమశిక్షణ కమిటీ చైర్మనే క్రమశిక్షణ తప్పితే ఎవరు చర్యలు తీసుకోవాలి అని అడుగుతున్న రేవంత్ రెడ్డి గారిని, పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారిని. దాని మీద సమాధానం చెప్పే ధైర్యం ఉందా అని అడుగుతాను వెళ్ళను. ఇంకోటి దానికి సంబంధించి కాంగ్రెస్ నాయకులు ఏమంటారో చూద్దాం. మరి దానికి సంబంధించి శ్యాంప్రసాద్ రెడ్డి గారు ఇప్పుడు విన్నారు కదా, చిన్నారెడ్డి గారు క్రమశిక్షణ తప్పితే పార్టీలో క్రమశిక్షణ కమిటీ, చిన్నారెడ్డి గారు రాష్ట్రానికి మాత్రమే క్రమశిక్షణ సంఘానికి అధ్యక్షులు. దీనికి సెంట్రల్ లెవెల్లో కూడా కమిటీ ఉంటది, అక్కడ చర్యలు తీసుకుంటారు. ఏదున్నప్పటికీ కూడా మళ్ళీ మీరు ఎందుకు రికమెండ్ చేస్తున్నారండి? మీరు రికమెండ్ చేయండి. ఏఐసిసిలో కూడా ఉంటది ఒక క్రమశిక్షణ కమిటీ, దానికి రికమెండ్ చేయండి, ఫార్వర్డ్ చేయండి. మీరు బిఆర్ఎస్ నాయకులు ప్రజాస్వామ్యం గురించి మాట్లాడితే దయ్యాలు వేదాలు వల్లించినట్లుంది. ప్రజాస్వామ్యాన్ని కూని చేసి 10 సంవత్సరాలుగా మంత్రులకు కూడా అపాయింట్మెంట్ ఇయ్యనటువంటి కేసీఆర్ గారు, బిఆర్ఎస్ పార్టీ ఈ రోజు కాంగ్రెస్ పార్టీలో అంతర్గత స్వేచ్ఛ అనేది 6 సార్ల ఎమ్మెల్యే గుమ్మడి నరసయ్య గారు 6 సార్ల ఎమ్మెల్యే అయితే వారికి అపాయింట్మెంట్ కూడా ఎర్రటి ఎండలో నిల్చోబెట్టిండు రేవంత్ రెడ్డి గారు జూబ్లీ హిల్స్ ప్యాలెస్ లో. ఆ విషయాన్ని మర్చిపోయినా శ్యాంప్రసాద్ రెడ్డి గారు? ఆ విషయాన్ని మర్చిపోయినారా మీరు? ఇవాళ ఏ విషయమైనా అని మీరు స్వేచ్ఛ, సమానత్వము, ప్రజాస్వామ్యము అని మాట్లాడతారు కదా గొప్ప గొప్పలు. ఇవాళ ఎవరైనా ఈ ప్రభుత్వం చేసిన తప్పులని ఎత్తి చూపడం కోసం సామాజిక మాధ్యమాలలో పోస్టులు పెడితే పోలీసులు, సిఐలు, డిఎస్పీలు ఫోన్లు చేసి బెదిరించి కేసులు పెట్టి జైలుకి పంపిస్తా ఉన్నారు. ఇదాని ప్రజాస్వామ్యం ఇదా మీ ప్రజాస్వామ్యం అడుగుతున్నా? మీకు అర్హత లేదు, మీకు నైతికత లేదు. అర్థం కాదు. ఇప్పుడు ఏదున్నప్పటికీ కూడా ఈ ప్రజాస్వామ్యం అనేటటువంటి మాటను మాట్లాడేటటువంటి హక్కు కేసీఆర్ గారు, బిఆర్ఎస్ పార్టీ కోల్పోయింది. 10 సంవత్సరాలుగా విచ్ఛిన్నం చేసి పోలీస్ వ్యవస్థనంతా దుర్వినియోగం చేసి ఒక కలెక్టర్లకు కూడా విలువ లేకుండా చేసినటువంటి పార్టీ బిఆర్ఎస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీలో అంతర్గత స్వేచ్ఛ ఉంటది, మాట్లాడుకుంటారు. ఏదైతే ఆ రోజు మాట్లాడినటువంటి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు కానీ, వెంకటరెడ్డి గారు కానీ ఈ రోజు రేవంత్ రెడ్డి గారి పాలన మెచ్చుకుంటున్నటువంటి ఒక పరిస్థితి. ఈ రోజు మల్లన్న గారిని ఎవరు కూడా పార్టీ నుంచి గెంటివేయలేదండి. మల్లన్న గారికి షోకాజ్ నోటీసులు ఇచ్చిండ్రు. మల్లన్న గారు షోకాజ్ నోటీసులకు రిప్లై అయినప్పుడు కంపల్సరీ మల్లన్న గారిని పార్టీ నుంచి సస్పెండ్ చేస్తారు. అది మల్లన్న గారినైనా చేస్తారు, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారినైనా చేస్తారు, చిన్నారెడ్డి గారినైనా చేస్తారు. ఎవరినైనప్పటికీ కూడా పార్టీ లైన్ దాటినప్పుడు కంపల్సరీగా వాళ్ళన్న పార్టీ నుంచి తొలగిపోవాలి, లేదంటే పార్టీ వాళ్ళని సస్పెండ్ చేస్తుంది. ఈ రోజు ఏదో బీసీలకు కాంగ్రెస్ పార్టీ అన్యాయం చేసింది, మల్లన్న బీసీల గురించి మాట్లాడుతున్నాడు, మల్లన్నని ఈ రోజు తొక్కి పెట్టిండ్రు, మల్లన్నను పార్టీ నుంచి సస్పెండ్ చేసిండ్రు అని అంటున్నారు. ఇది పూర్తిగా కూడా ఒక అవాస్తవం. శ్యాంప్రసాద్ రెడ్డి గారు నిజంగా 2011లో కూడా రాహుల్ గాంధీ మన్మోహన్ తెచ్చిన ఆర్డినెన్స్ అది చించివేశారు. మరి అలా రాహుల్ గాంధీకి షోకాజ్ నోటీస్ ఇవ్వగలరా? ఇప్పుడు మల్లన్న కూడా అదే పార్టీ ఉన్నప్పుడు రాహుల్ గాంధీ కూడా, ఇప్పుడు రాహుల్ గాంధీతో మల్లన్న గారిని ముడిపెట్టాల్సినటువంటి ఒక అవసరం లేదు. ఇప్పుడు మల్లన్న గారు ఏదైతే రాహుల్ గాంధీ గారు ఆ రోజు పార్టీ కోసం మాట్లాడినటువంటి ఒక పరిస్థితి, మల్లన్న గారు ఈ రోజు వ్యక్తిగత ఎజెండాగా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. ఈ రోజు బిఆర్ఎస్ నాయకులు మల్లన్న గారిని వెనుకేసుకొని వస్తున్నారంటేనే ఈ మల్లన్న వెనుక బిఆర్ఎస్ పార్టీ లేదు. మీ యొక్క ద్వంద్వ నీతిని ప్రజల ముందు పెడతా మీ కాంగ్రెస్ పార్టీ ద్వంద్వ నీతిని, మీ ద్వంద్వ బుద్ధులని మేము బయట పెడతాం. ప్రజలకు అర్థం కాదు. విజయ్ కుమార్ గారు ఒక్క నిమిషం. శ్యాంప్రసాద్ గారు మాకు ఎలాంటి సంబంధం లేదు. బీజేపీ నాయకులు వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు మేము వినడం జరిగిందండి. మా సమాధానం కూడా తీసుకున్నాక వాళ్ళకు కూడా అవకాశం ఇవ్వండి. ఇప్పుడు వాళ్ళు మేమిద్దరం మాట్లాడడం వల్ల ఎవరికి అర్థం కానటువంటి ఒక పరిస్థితి, రాంగ్ మెసేజ్. కంటిన్యూ చేయండి శ్యాంప్రసాద్ రెడ్డి గారు. అందుకే చెప్తున్నామండి, రాహుల్ గాంధీ గారికైనా సామాన్య కార్యకర్తకైనా కాంగ్రెస్ పార్టీలో ఒకే న్యాయం ఉంటది, ఒకే పరిస్థితి ఉంటది. మల్లన్న గారు ఏదైతే ఒక బహిరంగ సభ పెట్టి ఒక రెడ్డి సామాజిక వర్గాన్ని బహిరంగంగా ఎవరో మామూలు వ్యక్తి కామెంట్ పెట్టిన దాన్ని మల్లన్న గారు రాజకీయం చేసి బీసీ సమాజం అంతా నా వైపుకు తిప్పుకోవాలనేది మల్లన్న గారి యొక్క ఉద్దేశం. సరే, ఏ రాజకీయ నాయకుడైనా వ్యక్తిగత స్వార్థం ఉంటది, రాజకీయంగా నేను కూడా ముఖ్యమంత్రి కావాలని
అనుకుంటున్నారు. కానీ మల్లన్న గారు చాలా తొందరగా ముఖ్యమంత్రి కావాలని అనుకుంటున్నారు. మల్లన్న గారు ఆ రోజు ప్రజల తరపు నుండి ప్రజల కోసం కొట్లాడుతున్నప్పుడు, ప్రతిపక్షమై పోరాటం చేస్తున్నప్పుడు పార్టీలకు అతీతంగా కాంగ్రెస్ పార్టీ కానీ బీజేపీ పార్టీ కానీ ప్రజాస్వామ్యవాదులందరూ కూడా మల్లన్నను సపోర్ట్ చేసినటువంటి ఒక పరిస్థితి. ఈ రోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి సంవత్సరం కాకముందే, పూర్తి స్థాయిలో కులగణన జరగకముందే కాంగ్రెస్ పార్టీ ఆయన తిరుగుబాటు ఎగరవేసి తన వ్యక్తిగత ఎజెండాతో ముందుకు పోతున్నటువంటి పరిస్థితి. మల్లన్న గారి పైన ఒక చాలా మంచి అభిప్రాయం ఉండే ప్రజలందరికీ కూడా. ఎప్పుడైతే మల్లన్న ఒక వర్గాన్ని టార్గెట్ గా చేసుకొని ఒక కుల సంఘాన్ని నడిపించుకుంటూ ఆ కులాల ముసుగులో రాజకీయం చేయాలనుకోవడంలో మల్లన్న ఫెయిల్ అయినటువంటి పరిస్థితి. రేపు ఏ సమాజం ఎటువైపు ఉంటది, ఏ సమాజం ఎవరెంబడి ఉంటారు, ఓట్లు ఎవరికి వేస్తారు, సీట్లు ఎవరికి వస్తాయి అనేది రేపు ప్రజలు నిర్ణయించేటటువంటి పరిస్థితి ఉంది. మల్లన్న ఛాలెంజ్ చేసినప్పుడే ఎమ్మెల్సీలో ఓడిపోవడం జరిగింది. ఎమ్మెల్సీలో ఆయన పెట్టినటువంటి క్యాండిడేట్లు 5వ స్థానం 6వ స్థానం వచ్చినటువంటి పరిస్థితి. సరే, ఆయన వ్యక్తిగతంగా మాట్లాడేది వేరు, ఇది సమాజానికి ముడిపెట్టేది వేరు. మళ్ళా దీనిలో తీసుకొచ్చి కాంగ్రెస్ పార్టీని పెట్టేది వేరు. అందుకే ఈ రోజు కాంగ్రెస్ పార్టీ మల్లన్న పైన చర్యలు తీసుకోవడం జరిగింది. ఇదేదో బీసీ సమాజం పైన చర్యలు తీసుకోవడం కాదండి. కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి అందరు ఎమ్మెల్సీ లాగా మల్లన్న ఒక ఎమ్మెల్సీ. మల్లన్న కాంగ్రెస్ పార్టీ వదిలేసినప్పుడు బీసీ నాయకుడు ఉండొచ్చు కాక, కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు కేవలం కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి 10-12 మంది ఎమ్మెల్సీలో మల్లన్న గారు ఒకరు. అందరు ఎమ్మెల్సీలు ఏదైతే మాట తప్పితే ఎలాంటి వేటు ఉంటుందో మల్లన్న గారి పైన కూడా ఈ రోజు నిర్దాక్షణంగా వేటు వేసేటటువంటి పరిస్థితి. అందుకే కాంగ్రెస్ పార్టీ ఈ రోజు బీసీ సమాజం కోసం ఆలోచిస్తున్నటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఈ రోజు ఎవరికి బీసీలకు న్యాయం చేసేటటువంటి ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఆ దానిలో చిత్తశుద్ధిలో భాగంగానే రాజకీయంగా అవకాశం కల్పించాలి, 42% వాళ్ళకు రిజర్వేషన్ కల్పించాలి, స్థానిక ఎలక్షన్లలో వాళ్ళకి రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పి ఈ రోజు ఈ కులగణన స్టార్ట్ చేసినాం. ఈ కులగణన పూర్తి కాకముందే ఇట్లాంటి మాటలు మాట్లాడడం ఇది ఎవరు కూడా హర్షిస్తలేరు. దీన్ని ఎవరు కూడా సమాజం యాక్సెప్ట్ చేసేటటువంటి పరిస్థితి లేదు. ఇప్పటికీ కూడా స్వతంత్ర టీవీ తరపున మల్లన్న గారు ఒక సామాజిక స్పృహ ఉన్నటువంటి వ్యక్తి. ఆ రోజు ఏదైతే గడియల పాలన నడుస్తున్నప్పుడు ప్రభుత్వాన్ని ఒక్కడై ప్రశ్నించినటువంటి పరిస్థితులు అన్ని పార్టీలు వెంట ఉన్నాయని కూడా మల్లన్న గారు గమనించాలి. మల్లన్న గారు ఏమనుకుంటున్నారంటే, నేను ఒక్కని చేయడం వల్లనే అన్ని పార్టీలు నడుస్తున్నాయి, అన్ని పార్టీలు ఉన్నటువంటి నాయకులు బీసీ నాయకులు అందరూ మల్లన్న మాటనే వింటారని మల్లన్న గారు అనుకుంటున్నారు. కానీ ఇది రాజకీయంలో జరగదండి. కొంతవరకు మన యొక్క సంస్థ నడిపించుకోనికే క్యూ న్యూస్ ఇంకో 1000 మంది ఎక్కువ చూడడానికి మనకి వస్తుంది తప్ప దీన్ని ఏదో సమాజం పైన ముద్రేస్తే ఈ రోజు ఆర్ కృష్ణయ్య లాంటి వాళ్ళు 40 సంవత్సరాల నుంచి కొట్లాడుతున్నారండి. మందకృష్ణ లాంటి వాళ్ళు 40 సంవత్సరాల నుంచి కొట్లాడుతున్నారు. ఆర్ఎస్పీ లాంటి వాళ్ళు సమాజం కోసం కొట్లాడుతున్నటువంటి ఒక పరిస్థితి. వీళ్ళు వివిధ పార్టీల ఈ రోజు మందకృష్ణ గారు కానీ ఆర్ కృష్ణయ్య కానీ బీజేపీ పార్టీకి కొంత సానుకూలంగా ఉన్నటువంటి పరిస్థితి. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు బీఆర్ఎస్ పార్టీకి సానుకూలంగా ఉన్నటువంటి పరిస్థితి. అదే విధంగా మల్లన్న అనే వ్యక్తి కాంగ్రెస్ పార్టీకి సానుకూలంగా ఉన్నటువంటి ఒక వ్యక్తి లాగానే చూడాలి తప్ప ఏదో ఈ మల్లన్న పైన వేటేస్తే ఇది మొత్తం బీసీ సమాజానికి రుద్దేటటువంటి ప్రయత్నం ఒక బీఆర్ఎస్ పార్టీ మల్లన్న వెంట ఉండి చేస్తుంది. ఈ బీఆర్ఎస్ పార్టీని నమ్మేటటువంటి పరిస్థితి లేదు. ఇది రాజకీయంగా డైవర్ట్ చేయడానికే ఈ మల్లన్నను వెనకాలండి హెలికాప్టర్లు ఇవన్నీ ఇచ్చి బీఆర్ఎస్ పార్టీ ప్రోత్సహిస్తుంది. అందులో భాగంగానే ఈ రోజు వాళ్ళ కపట బుద్ధి, వాళ్ళ యొక్క లోపల ఉన్నటువంటి అండర్స్టాండింగ్ మొత్తం ఈ రోజు మల్లన్ననే బయట పెట్టిండు. రైట్, టైం అయింది. మరోసారి దీని మీద డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ శ్యాంప్రసాద్ రెడ్డి గారు, అలాగే కుర్మ విజయ్ కుమార్ గారు, అలాగే గంగపురం వెంకటరెడ్డి గారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి డిబేట్లో పాల్గొన్నందుకు. ఇది ఇవాల్టి బిగ్ టాక్. చూస్తూనే ఉండండి స్వతంత్ర.